20,000 జీతం వస్తేనే అల్లాడిపోతా ఉన్నాం. నెలంతా పని చేస్తే 20,000 కూడా రాని పరిస్థితులు 15,000 20,000 మధ్య వచ్చే కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి చేస్తే వాడి పరిస్థితి ఏంటి, వాడి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి? బతకల్లా చచ్చిపోవాలి. 50 ఏళ్ళు పని చేసిన తర్వాత ఇంకెక్కడ పోవాలి? వాడి పోయే పరిస్థితి లేదు. ఈ స్టీల్ ప్లాంట్ నా హక్కు, ఈ స్టీల్ ప్లాంట్ నా జాబ్ నా హక్కు, ఈ స్టీల్ ప్లాంట్ కోసం నా సర్వం త్యాగం చేశాను. అది భూములు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ విధంగా చేసి నా శక్తిని అంతా కూడా కూడగట్టి గత 30-40 దీంట్లో పనిచేశాను. పనిచేయడం తర్వాత జబ్బులు వచ్చింది నాకు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ బంగాళాబాద్లో తయారు చేసి మీరు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 3,500 లక్షల కోట్ల ఆర్థిక తీర్చిదిద్దింది ఈ కార్మిక వర్గం. ఈ రోజు ఎక్కువపోవడం కోసం వస్తారంటే కర్ర పట్టుకుని నింపుతాం తప్ప మేము వదిలిపెట్టే సమస్య లేదు. నా ఓదానికి వస్తే నీ పీక్ తప్ప నా పీక్ అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 20 మంది ఉద్యోగం తీసేస్తే బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉన్నామా? 50 కోట్లు 48 కార్మిక చట్టాలని పార్లమెంట్ లో 450 కోట్లు చేసి చేయొస్తామంటే ఏదైనా వైసీపీ తెలుగుదేశంలో చేయొచ్చారు. కాబట్టి దౌర్భాగ్యం మనకి. కర్మాగారంలో సంఘం పెట్టుకునే హక్కు లేదు, కార్మికుల హక్కులు లేవు. 25-30 ఏళ్ళు పనిచేసే కార్మికుడిని ఒక మాట కూడా చెప్పండి తీసేస్తారా? ఒక మాట కూడా చెప్పండి తీసేస్తారా? దానికి ఒక చట్టం లేదా? దానికి ఒక పథకం లేదా? దానికి ఒక చట్టం లేదా? ఒక పథకం లేదా? ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు శాస్త్రానికి ఇది బ్రిటిష్ సామ్రాజ్యం కాదు, ఇది మార్వాడి కంపెనీ కాదు, ఇది మీ బాబు గారు స్వతంత్రంగా కాదని చెప్పేసి హత్యలు చేయాలి. ఎవరైతే ఈ రోజు 1000 మంది కార్మికులు బయట ఉన్నారో వారికి ఇంకో 5,000 మంది చేరబోతా ఉన్నారు. అందులో మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. కాబట్టి ఉద్యమాన్ని ఇక్కడే కాకుండా గాజువాక సెంటర్లో పోలీసు వారు పర్మిషన్ చేయడమే కాకుండా భవిష్యత్తులో కొత్త ఉద్యమాలు కూడా నివేదిక చేయాలి. ప్లాంట్లో కూడా ఎవరిని కూర్చోలేకూడదు, నుంచోలేకూడదు, దాంట్లో ఉద్యమాలు చేయాలి. అప్పుడు మాత్రం యాజమాన్యం గెలిచగలం. ప్రజలు కాదనుకుంటే ఏ ప్రభుత్వం నిలబడగలదు, ఏ నాయకుడు నిలబడలేడు. మనం అడిగేది స్టీల్ ప్లాంట్ ఓట్లు అడగడం లేదు, స్టీల్ ప్లాంట్ షేర్లు మనం అడగడం లేదు. మా పట్టపుట్టి కోసం మా 15,000 రూపాయలు మాకు ఇప్పించండి, మా తిండి మమ్మల్ని తింటామండి, 8 గంటలు పనిచేసి స్టీల్ ప్లాంట్ ముందుకు తీసుకెళ్తామని చెప్తా ఉన్నాం. మీకు వేలు అడుగుతా ఉన్నాం, దానికి సమాధానం లేదు. నా షోకాల్ నోటీస్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ మొత్తం 5,000 మంది ఉంటే నాకు షోకాల్ నోటీస్ ఇస్తారా? ఎందుకు ఇచ్చారంట? నాకు కాంట్రాక్ట్ కార్మికుల కోసం మాట్లాడారట, హెచ్ఆర్ఏ కోసం మాట్లాడారట, ఎలక్ట్రిసిటీ పెంచిన బిల్లు కోసం మాట్లాడారంట, ఈఎన్ఎస్ కోసం మాట్లాడారంట. వీటి కోసం మాట్లాడకపోతే ట్రేడ్ యూనియన్ ఏం మాట్లాడాలి? కాంట్రాక్ట్లు ఇప్పించుకోవడాలు, కాంట్రాక్ట్లు తీసుకోవడాలు, బిల్లు ఇప్పించడాలు, దొంగ ఉద్యోగాలు ఇప్పించడాలు, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పించడాలు, కాంట్రాక్ట్లు చేసుకోవడం, ఇది చేయాలా? ట్రేడ్ యూనియన్ చెప్పడుతాను మిత్రులారా. ఇలాంటిది మా ఎంతో ఉండలేదు, ఎవరికి అవసరం లేదు. పథకాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, కొట్లాటల కోసం నిర్ణయం చేసుకున్నాం. కావాలో చేసుకోవడం వల్ల సిద్ధంగా ఉన్నాం. నువ్వు మాట్లాడొద్దన్నా మాట్లాడమన్నా కాదన్నా ఆగేది లేదు. స్టీల్ ప్లాంట్ విజయం సాధించాలని కూడా ఆ పాడు కొనసాగుతుంది. నువ్వు ఇస్తే ఛార్జ్ షీట్ నీకు రిప్లై, నేను కేసు చెప్తే అందరినీ కూడా కోర్టు చుట్టూ తిప్పగలను. ఈ మేనేజ్మెంట్ ఎవరు అడిగారు మీటింగ్ లో? ఆ డీజే నా సంఘం పెట్టాడంటే బయలుదేరి నా ముందు పెట్టి చెయ్యతలా ఉండిపోతున్నాయి పెట్టాలి, సంఘం పెట్టడానికి. ఎలా ఇవ్వాలి అన్నాడు, వాడు చెప్తా లేదు. ఢిల్లీలో నిర్ణయం చేశారు, సీఎండీ సెక్రటరీ కలిసి, వీళ్ళందరికీ మాత్రమే తెలుసు. స్టీల్ సెక్రటరీకి సీఎండీకి మాత్రమే తెలుసు అయోధ్యలో ఛార్జ్ షీట్ ఇవ్వాలని చెప్పేసి. ఇంకెవడైతే తెలుసు స్టీల్ ప్లాంట్ లో వాళ్ళతో చేసిండే కానీ మీరేం చేస్తారు? ఏమన్నా ఏమన్నా తీసుకున్నాం, చూద్దాం, మన సత్తా ఎందుకు చూపిద్దాం. ఇప్పుడు వరకు వెళ్ళేది అవతారాల మీద సిబిఐ కంప్లైంట్ లో నేను పెట్టలేదు, సీఎస్ నరసింహరావు గారు, ఎన్ రామారావు గారు సంతకాలు పెట్టారు. రేపటి నేనే పెడితే కాసుకొని చూద్దాం. ఇవాళ రాయబరేలీలో రైల్వే ప్లాంట్ అమ్మేశాం 2,000 కోట్లకి. దానిలో ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగులు 92 మందిని వాళ్ళకి అప్పచెప్పడం కోసం అగ్రిమెంట్ లో రాశారు. కొద్దిమంది అడిగారు, మీరు రాయబరేలీలో ఉంటారా, విశాఖపట్నం పోతారని. విశాఖపట్నం పోతామని 19 మంది చెప్పారు. చెప్పిన రైలు ప్లాంట్ వాడు
రైల్వే డిపార్ట్మెంట్ వాడు ఇలా మాకు అక్కర్లేదు, మీరు రేపటి నుంచి మా ప్లాంట్లో రావద్దని నోటీస్ కొట్టేసాడు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 5 నెలలు అయిపోయింది. 5 నెలల నుంచి కొంతమంది ఆఫీసర్లని రాయబరిలో రోడ్డు మీద కూర్చోబెట్టి జీతాలు ఇస్తూ ఉన్నారు. విశాఖపట్నం తీసుకురాలేదు, వాళ్ళు రాయబరి ప్లాంట్లో పనిచేయలేదు. 19 మంది ఈ విధంగా ఉన్నారు. మనం అడిగితే తప్పడా? కాబట్టి బ్లాస్ట్ ఫర్నేస్ సమస్య వచ్చింది. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ చేస్తామంటారు ఆగస్టులో. మంచిగా స్టార్ట్ చేయమన్నాం. కాదు జూన్ అవ్వట్టు జూన్ అన్నారు, కాదు అవ్వట్టు మళ్ళీ మార్చాడు. అదే దాని కూలింగ్ ప్లేట్లు పోయినాయి. కూలింగ్ ప్లేట్లు ఆర్డర్ పెట్టారు, చైనా నుంచి రావాలి, ఆయన మార్చాలి. కూలింగ్ ప్లేట్లు మార్చకపోతే దాన్ని వేస్తే కొండ కడకుండా వంట చేస్తే వంట కంపు వస్తుంది. వంట కడుక్కుని వంట చేస్తే కంపు రాకుండా మసాలా కంపు వస్తుంది. నిన్న కొండ కడకుండా పెడితే ఏమవుతుంది? పాసి కంపు వస్తుంది. కాబట్టి బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ చేస్తారంటే దాని చేస్తే దెబ్బలాడతామని చెప్పేసి మనమే ఖర్చు ఇస్తారా? ఎందుకు స్టార్ట్ చేయమని బియ్యంని ప్రొడక్షన్ తీయడం కోసం కాదండి. మార్చి లోపు నేను పోతే ఇక్కడి నుంచి దానికి కావాల్సిన సామాన్లను ఇప్పుడే కొనేస్తే, ఇప్పుడే కమిషన్ వస్తే జేబు లేదు దొబ్బేద్దామని చెప్పేసి కుట్ర తప్ప దీంట్లో ఒకటి కాదు. కాబట్టి నీ కుట్రలు సాగలేవు. నువ్వు కోకు బయట కొంటానంటే, పిల్లట్లు బయట కొంటానంటే, ఇక్కడ మధ్యాహ్నం ఇంటికి పోతా చికెన్ బిర్యానీ అనిపిస్తే చికెన్ కర్రీ అక్కడ కొనుక్కొని 300 పెట్టి ఇంట్లో బిర్యానీ వండుకుంటే 50 రూపాయలు ఖర్చు అవుద్ది. అంటే నేను మిగిలిన 50 రూపాయలు 300 రూపాయలు షాప్ వాడికి ఇచ్చావు చికెన్కి. అదే చికెన్ బిర్యానీ కొనుక్కున్న 350 రూపాయలు అవుతుంది. లాభం ఏంటి? నీకు సత్తా ఉంటే ఆ 350 రూపాయల బదులు 150 రూపాయలు పెట్టి ఇంట్లో చికెన్ బిర్యానీ వండుకోవచ్చు. అది చేయాలి. ఇప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? కోక్ బయటకు ఉంటాడంట, పిల్లలు బయటకు ఉంటాడంట, స్టీల్ వైరింగ్ చేస్తాడంట, కష్టానికి అమ్ముతాడు, 10 రకాలు మనకు కారణం చేస్తాడు. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు సత్తా ఏందో, పర్మనెంట్ కార్మికులు కొంతమంది బీఆర్ఎస్ పంపిస్తే వాళ్ళ సొంత అవసరాల కోసం 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి అది వాళ్ళు తీసుకుంటానంటే పంపించే పరిస్థితి వేరు. బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి బయట కర్ర పెట్టి ఆపేస్తానంటే మీ దగ్గర 2 కర్రలు ఉండొచ్చు, 3 కర్రలు ఉండొచ్చు, 10 కర్రలు ఉండొచ్చు. మా దగ్గర 1000 కర్రలు ఉన్నాయి, 1000 చెట్లు ఉన్నాయి. 10 పెట్టామంటే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం చేస్తాము. కాబట్టి ఈ శాంతియుతంగా జరిగే పోరాటం ఎలా జరుగుతుంది అనుకోవద్దు. శాంతియుతంగా చేయదలుచుకొని భవిష్యత్తులో దీన్ని ఉద్యమాన్ని ఇంటెన్సిఫై చేస్తాం. దానికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు బాధ్యత తీసుకోవాలా. గతంలో ఆర్టీఓ గారు కలెక్టర్ గారు రంగంలో ప్రత్యేక 4,000 మంది బాగాలి. దీన్ని కూడా పెద్ద ఇష్యూ కాకముందే మొత్తం కూడా పనులు కొనసాగిస్తామని చెప్పేసి కర్తవ్యం చేస్తూ మీ ధర్మాల పనులు మీ అందరికీ పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ఉద్యమాల్లోకి ఖచ్చితంగా మన హక్కులు మనం కాపాడుకుందాం, నిలబెట్టుకుందాం. మన ఉద్యోగం మనకు ఉంటుంది. లేని పక్షంలో ఈ పేదలు అలాగే కోసుకుందాం, గైడ్ ముందే తప్ప బయటకు సమస్య చేస్తూ ఈ ధర్నాన్ని ప్రారంభిస్తూ ముగిస్తాను. సమాచారం ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జి ఇప్పుడు దేవర్ రెడ్డి గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యూనియన్ పెద్దలందరికీ కూడా, కార్మికులకి అందరికీ కూడా, ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్స్ ఉన్నారో కాంట్రాక్ట్ లేబర్స్కి వాళ్ళ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ తెలుసు నా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ధర్నా జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ మీరు కానీ కంపల్సరీ ప్రతి దాంట్లో కూడా పాల్గొన్నారు. ప్రతి పోరాటం అంటే పార్టీ పరంగా కాదు, స్థానికంగా ఉన్నాం, స్థానికంగా అన్యాయం జరుగుతుంది కాబట్టి స్థానికులు అందరూ పాల్గొవాలి. అది సబ్జెక్ట్. అంతే తప్ప ఇక్కడ పార్టీకి అతీతంగానే మనం మన గత 5 years నుంచి కూడా ప్రతి కార్యక్రమం చేసాం. మరి ఆ విధంగా ఈరోజు మరి నిన్న మా సోదరులు డివి రావణ్ గారు కానీ అలాగే ఇతర యూనియన్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అందరూ వచ్చి వైఎస్ఆర్ యూనియన్ ఉన్నటువంటి నాయకులు అందరూ రావడం, రోజుకి 100-150 మంది చెప్పిన ఈ కాంట్రాక్ట్ కార్యక్రమం తీసేస్తున్నారండి. మరి ఎవరు వచ్చి మరి స్థానిక నాయకులు అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. కేవలం స్టీల్ ప్లాంట్ నాయకులు, స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్ కాకుండా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పడం జరిగింది. నేను చెప్పాను కంపల్సరీగా మాకు ఇన్విటేషన్ వస్తే నేను ఆటోమేటిక్గా వస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు.
ఎందుకంటే గత 5 సంవత్సరాలు కూడా నేను మీతో ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఢిల్లీకి వెళ్ళాం. ఇంచుమించు ఒక 250-300 మంది మరి ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ నాయకులందరితో కలిసి మరి అందరు ఎంపీని, రాజ్యసభ సభ్యుల్ని, లోక్సభ సభ్యులు అందరూ కలవడం జరిగింది. అందరూ సంతకాల సేకరణ చేయడం జరిగింది. కొన్ని కార్యక్రమం అన్నింటిలో కూడా మేము పాల్గొన్నాం. మరి ఈరోజు చూస్తుంటే ఒకరు జడిసిపోతున్నారు. జడిసిపోయే విధంగా అంటే జడిసిపోతే మనం జడట్లేదు కానీ వాళ్ళు జడిసిపోయి మన నాయకులు కానీ ఎవరైతే ఈ ధర్నాలో పాల్గొన్నారో, ఎవరైతే యాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కానీ, వాళ్ళ కార్మిక నాయకులందరూ ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేస్తామని కానీ రకరకాలుగా ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో, ఏ విధంగా వీళ్ళు భయపెట్టాలని చూస్తున్నారు. ఇది మనం బ్రిటిష్ పరిపాలన మన పెద్దలు చెప్పినట్టు బ్రిటిష్ పరిపాలన లేవు. డివైడ్ అండ్ రూల్ చేయడానికి కూడా ఇక్కడ అవ్వడం. ఆ రోజు పోయి ప్రతి ఒక్కరికి కూడా తెలివితేటలు వచ్చాయి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలివితేటలు ఉన్నాయి. మరి మీరు ఏం చేస్తున్నా మాకు అర్థమవుతుంది. ఒకరు చూస్తే ఇది చారిటీ కాదు, 24 గంటలు 8,000 కోట్లు మీకు ఇవ్వాలంటే ఏదో నేను మొన్న ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కుర్రోళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి ఇచ్చారంటండి ఈ మధ్యన శాలరీస్ అన్నారు. మరి బాబు మీకు ఆ పేపర్ చూసి ఏదో పేపర్ చూసి మీరు ఆ విధంగా అనుకుంటున్నారు. ఇచ్చినటువంటి 15,000 కోట్లు ఎవరికి ఇంకా జీతాలే అందలేదు. ఎవరికైనా ఆ 15,000 కోట్లు వీళ్ళకి ఇవ్వలేదు. ఇంకా పేపర్లో ఆ విధంగా బ్రహ్మాండంగా చూస్తే మిగతా వాళ్ళు ఎవరైనా చదువుతారు నిజం అనుకుంటారు. ఈ 15,000 కోట్లు కేంద్రం ఇచ్చేసినట్టు, ఆ డబ్బులు ఆల్రెడీ మీకు వచ్చేసినట్టు ఆ పేపర్ చదివితే ఆ విధంగా ఉంటుంది. ఆ మ్యాటర్ అంటాను, సబ్జెక్ట్ అంటాను. తీరా చూస్తే ఆ డబ్బులు ఎలాగొచ్చే ఇందాక ఎలాగలేదు ఇందాక అయ్యర్ రామ్ గారు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది కేవలం ఏంటంటే మన స్టీల్ మినిస్టర్ గారు రావడం, ఆయన దేనికి వచ్చారో బాబు అంటే ఇంకొక 5-6 నెలలు ఎలాగే ఉంటే జీతాలు రావని చెప్పడానికి వచ్చారు. దానికి ఆయన కట్టవట్లు బొక్కలు సాల్వాలు దేనికి బాబు తప్పారంటే వీడికి ఇంకా జీతాలు ఇంకా రావని చెప్పడానికి స్టీల్ ప్లాంట్కి వచ్చి అది చెప్పడానికి వీళ్ళకి బొకేలు సాల్వాలు కట్టవట్లు గోజులకు అంతనా. ఈ విధంగా వాళ్ళు దేనికి వచ్చారు, అసలు సబ్జెక్ట్ ఏంటి అయంతా ప్రజలకు వివరించకుండా వాళ్ళు కేవలం అంతా షో వర్క్ చేస్తున్నారు. షో వర్క్ చేసి రోజుకి అలా నెలలకు 100 మంది 150 మంది 100 మంది 150 ఇలాగ 13,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా కొంత ఎంప్లాయీస్ ఏ విధంగా చేశారంటే జీతాలు ఇవ్వకుండా, అది ప్రాబ్లం రాకుండా, మళ్ళీ కంపెనీకి ప్రాబ్లం రాకుండా ప్రతి నెల 20% 30%, ఆ నెల ఫిలిప్ సెటిల్మెంట్ ఉండదు, మళ్ళీ నెక్స్ట్ నెలకి వెళ్ళిపోతుంది. అక్కడ 20% 30% శాలరీస్ ఇవ్వడం అంటే చాలా ఒక ప్లాన్ ప్రకారంగా ఒక టెక్నిక్ గా మళ్ళీ ఎక్కడ దాన్ని ప్రాబ్లం రాకుండా వాళ్ళకి శాలరీస్ పే చేసే విషయంలో కూడా 20% 30% పే చేయడం, మిగతా శాలరీస్ ఇవ్వకుండా ఉండడం. ఆ విధంగా వాళ్ళు నిజంగా ఎంత తెలుగుగా ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు డెప్త్ వెళ్ళి మంచి లీగల్ ఎవరో లీగల్ అడ్వైజ్ బ్రహ్మాండంగా మంచి పెట్టుకొని ఎలా చేయాలి, ఏ విధంగా వీళ్ళు నరాలు బంధించాలి, ఏ విధంగా వీళ్ళకి ఆకలితో వీళ్ళే బాబు ఈ స్టీల్ ప్లాంట్ వదిలేసి వెళ్ళిపోతారో బాబు అన్నట్టుగా వాళ్ళు చాలా ప్లాన్ గా చాలా టెక్నిక్ అన్ని కార్యక్రమాలు మనం ఆర్మీని చూస్తుంటే వాళ్ళు చేసే విధానం కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మరి అదే కాకుండా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి వాళ్ళకి వాలంటీర్ రిటైర్మెంట్ కొంతమంది పెట్టుకున్నారంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఇచ్చి పంపిస్తారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లేబర్కి ఏమొస్తుంది, స్టాండర్డ్ రోజుకి 100 మంది 200 మందిని తొలగించేస్తుంటే వీళ్ళకి ఏం రాదు, వీళ్ళకి ఏ బెనిఫిట్స్ ఉండవు, ఏమీ ఉండవు. వాళ్ళ పరిస్థితి ఏంటని ఈరోజు మీ అందరూ అడుగుతున్నాం. మరి దీని మీద మా యొక్క మద్దతు పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది. అదే కాకుండా మా పర్సనల్ గా, ఎందుకంటే స్థానికులుగా మేము మీకు సపోర్ట్ గా ఉంటాం. కంపల్సరీగా రాబోయే రోజుల్లో మనం ఈ ధర్నాలు ఎలా కాదు, మన ఢిల్లీలో రైతులు చూడండి ఏ విధంగా చేశారు, వాళ్ళు ఎన్ని రోజులు చేశారు, రోడ్డు మీద వాళ్ళు 1 అవర్ అక్కడే పడుకొని అక్కడే తిని అలా చేస్తారు పని అవుతారు తప్ప ఏదో టెంట్ వేసాం 2 రోజులు తీసాం వెళ్ళిపోతే అది అవ్వదు. అది మీరు మనసులో పెట్టుకుని అది అయ్యే పని కాదు. ఢిల్లీలో రైతులు ఏ విధంగా పని అయ్యేదాకా వాళ్ళు రోడ్డు మీద కూర్చున్నారు. రోడ్డు మీద కూర్చొని 1 అవర్ చేసుకుని రోడ్డు మీద భోజనాలు చేసుకుని చలిలో ఉండే ఢిల్లీ మరి అక్కడ ఉన్నటువంటి చలి ప్రాంతంలో ఏ విధంగా వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. ఆ విధంగా చేస్తే తప్ప మనకు విధంగా అయితే సక్సెస్ అవ్వదు. కంపల్సరీ మీతో పాటు మీ అందరం కూడా ముందు కూర్చుంటాం, వెనకాల కాదు ముందు కూర్చుంటాం. ముందు కూర్చొని అక్కడ మీతో పాటు భోజనం చేస్తాం, మీతో పాటు కూర్చుంటాం, మీ అందరం ఉంటాం, మీకేం ప్రాబ్లం లేదు. మరి ఆ విధంగానే మనం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఏదో ఆశామాషిగా
ఆదివారం దండేసాం, ఓ 2 రోజులు కూర్చున్నాం అంటే అవ్వదు. ఇది ఎలాగైతే అవ్వదు. రోజుకో 100 మంది 200 మంది తీసేస్తుంటాడు. ఆడికి ఉన్నటువంటి ఐడియా ఏంటంటే మొత్తం స్టీల్ ప్లాంట్ అంతా కలిపి ఎంప్లాయీస్ కానీ ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ అంతా కలిపి 5,000 మందితో రన్ చేద్దాం ప్రోగ్రామ్. అంతే, ఈ 5,000 మందితో స్టీల్ ప్లాంట్ రన్ చేద్దాం అంతే తప్ప ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మెటీరియల్ అందించడం ఏమి అందించడం ఆ లాస్ వస్తూనే ఉంటుంది. ఆ లాస్ తో కొన్ని అక్కడ ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నేస్లు కొన్ని మూసేస్తుంటారు. ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. చేసే పనులన్నీ కూడా ఏ విధంగా పబ్లిక్ లో ఫస్ట్ మేము బ్యాన్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు కానీ వాళ్ళు తెలుగుగా పబ్లిక్ లో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ అందరి దగ్గర వాళ్ళు ఏంటంటే ఇంత రోజులకి ఇంత లాస్ అయిపోతుంది, మేము ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాం, అయినా సరే ఇంక ఎలా కోట్లు ఇచ్చినా సరే ఇదే మా పైన 1000 కోట్లు ఇచ్చేలా ఇంకా దేశంలో రాష్ట్రంలో కూడా ఎవరు లేరా వాళ్ళ మాటలు మీరు వినండి. ఆ మాటలు ఏ విధంగా నాయకులు మాట్లాడుతారో, ఏ విధంగా మనల్ని మిగతా ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. మనకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కోసం ఉన్నటువంటి గాజువాక అంతా పాల్గొవాలి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ జీతాలు కోల్పోవడం వల్ల కొన్ని వేల మంది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆల్రెడీ గాజువాక అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరు ఇంటి మీద 4 ఫ్లోర్లు వేసుకున్నాడు. ఆ 4 ఫ్లోర్లు వేసుకున్నాడు. ఆ జీతం అవ్వకపోతే ఇది ఎక్కడ శాలరీ చేయాలి, ఆడు వచ్చి రెంట్ ఎలా పే చేయలేడు, ఫ్యామిలీని పోషించలేడు. సో అది అలా ఇల్లు ఖాళీ చేసి వేరే ఎక్కడైతే నెలకి జీతం ఇస్తున్నాడు వెళ్ళిపోతాడు. ఆల్రెడీ చాలా మంది వలస వెళ్ళిపోయారు. ఆల్రెడీ గాజువాక అంతా కూడా జీడిపి అంతా పడిపోయింది. ఒకప్పుడు ఈ రాష్ట్రంలోనే హైయెస్ట్ జీడిపి ఉన్నటువంటి రెవెన్యూ వచ్చేటటువంటి గాజువాక నియోజకవర్గం ఇది లాస్ట్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కేవలం వీళ్ళు చేస్తున్నటువంటి చాలా తెలివిగా వీళ్ళు మొత్తం అంతా కూడా పాడు చేస్తారు. స్టీల్ ప్లాంట్ ని పాడు చేయడమే కాకుండా బయట బ్యాడ్ చేసే విధంగా ఎన్ని వేల కోట్లు ఇచ్చాం కానీ మరి బాబు నువ్వు ఇచ్చినటువంటి 1000 కోట్లు దేనికి ఇచ్చావు, దేనికి వెళ్ళింది, మైన్స్ కింద కట్టాం లేకపోతే బ్యాంక్ కింద కట్టాం చెప్పట్లేదు. ఏదో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కి ఇచ్చేసినట్టుగా మ్యాటర్ రాస్తున్నాడు. ఏంటిది? ఈ విధంగా పబ్లిక్ ని బ్యాడ్ చేయడం. స్టీల్ ప్లాంట్ లోని పనిచేస్తున్న వాళ్ళందరికీ ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అంటే రాష్ట్రం అంతా వీళ్ళకే డబ్బులు ఇచ్చేస్తున్నాం, మొత్తం మిగతా వాళ్ళందరూ అవసరం లేదు అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తుంటారు. ఈ విధంగా బ్యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ మొత్తం అందరినీ కూడా బ్యాడ్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో సీరియస్ గా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోరాటంలో పాల్గొవాలి. మీరందరూ కూడా నేను నా పర్సనల్ సజెషన్ అయితే మాత్రం ఈ 24 hours కూర్చోవాలి. మనం 24 hours కూర్చుంటే పని అవుతుంది. రాత్రి దాకా సాయంత్రం 6 గంటలకు కూర్చోవడం, సైలెన్స్ ఇంటికి వెళ్ళిపోతే మాత్రం మనకు అంతే సైలెన్స్ అయిపోయినట్టుగా తీసుకున్నాయా. మీరు ఎక్కడికి సిఆర్పిఎఫ్ వాళ్ళందరినీ మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరూ రిమూవ్ చేస్తారు. అలా కాదు కదా, వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ దారాదత్తం చేసి నువ్వు వచ్చి దఫాలుగా ఒక్కొక్కరిని తీసేస్తే ఈ పరిస్థితి ఏంటి? అసలు దీని మీద ప్రతి ఒక్కరిని ఈ మధ్యన ఎంత భయభ్రాంతి చేస్తున్నారంటే నోటీసులు ఎవరైనా మాట్లాడితే వాడు నోటీస్ ఇచ్చేయడం, ఎక్కువ మాట్లాడటానికి ఏంటి బొక్కలు ఉన్నాయని చూడడం, వాళ్ళు బొక్కలు వేసేయడం, ఇదే కార్యక్రమం. రెండో పని లేదు ఇది. ఈ విధంగా భయపడదాం అనుకున్నారు. భయపడే రోజులు కాదు. మనం మాత్రం మనకు అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డిది. ఓకే, కంపల్సరీగా మనం అటువంటి నాయకులు చూసి వాళ్ళు ఈ యొక్క స్వతంత్రం కోసం, పేద ప్రజల కోసం వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారు, ఏ విధంగా స్వతంత్రాలు తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా మనం కంపల్సరీగా వాళ్ళందరూ స్మరించుకొని వాళ్ళు ఏ విధంగా చేసి విజయం సాధించారు ఆ విధంగా విజయం సాధించాలని, ఆ విధంగా మనందరం కూడా ముందుకెళ్లాలని, మాలాంటి నాయకులు అందరూ కూడా ముందుంటాం. కంపల్సరీ ముందుంటాం. అన్ని విధాలుగా మా సహకారం ఉంటుందని పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సహకారం ఉంటుంది. సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని కూడా ఆహ్వానించినట్టు మా పెద్దలందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేస్తాం. థ్యాంక్ యూ వాళ్ళు. ధన్యవాదాలు జగన్ రెడ్డి గారికి. నాయకులు పెద్దలు ఆధారం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ ఈ పోరాటం అనేది 4 సంవత్సరాల కాలంగానూ ఫ్యాక్టరీని వర్తించుకోవాలి. కార్మికుల్ని, ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ఈ కార్మిక వర్గ నాయకత్వం వహించాలని చెప్పేసి మనం పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం ఇంతవరకు నిలబెట్టగలిగాం. రాజకీయాలు మోసాలు చేస్తే, నాయకులే మోసం చేస్తే సామాన్య ప్రజలకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? మన ఫ్యాక్టరీ ఉంచాలా లేదా అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం తేల్చుకోవాలి. అలాగే ఎన్డీఏ కూటమి కూడా తేల్చుకోవాలన్నమాట. మనం చేసే పోరాటాల నాయకత్వంలోనే ఈ 4 సంవత్సరాల్లోనే ప్రత్యక్షంగా అన్ని పార్టీలు పాల్గొన్నాయి. దీన్ని బతికిస్తాం.
స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలో ఉంచుతామని చెప్పేసి. అంటే మనం చేసిన పోరాటం పాలకులు మన అధికారులు రావడం కోసం మనం పోరాటం చేసింది. అధికారులు రావడం కోసం కాదు, ప్రజలకు ప్రతినిధులుగా ఉంటారు, సమాజానికి న్యాయం చేస్తారు, మనతో పాటు పోరాటానికి నాయకత్వం చేస్తారని చెప్పేసి వాళ్ళు రాజకీయ అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి ఈ పరిస్థితుల్లో వచ్చిన తర్వాత మనం ముందుగానే చెప్పాం పార్లమెంట్ సభ్యులకు కానీ వీళ్ళందరికీ కూడా అధికారులు వచ్చారు, ప్లాన్ పరిరక్షిస్తా ఉన్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల్ని 4,500 మంది తగ్గించాలి, 2,500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తగ్గించాలి, రిక్రూట్మెంట్ అనేది లేదని చెప్పేసి నోటీసులు 4 సంవత్సరాల కిందట ఇచ్చారు. ఇది మరి తెలియదు వీళ్ళకి. దానికోసం కదా మనం పోరాడింది. రాష్ట్రం ఒక్కడే కాదు, తెలంగాణ నుంచి ఇటు ఢిల్లీ వరకు పోరాడారనమాట. ఈ రాజకీయ అధికారం అనేది చివరికి దాటి నెలవచ్చు. అందరూ పైవారం కాదనమాట. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ లేకపోతే మరొకరు కానీ వచ్చిన తర్వాత నాయకత్వం వహించమని చెప్పామన్నమాట. తెలుగుదేశం కానీ అందరూ కూడా మీరు నాయకత్వం వహించండి, రాజకీయ నిర్ణయం జరగాలి. స్టీల్ ప్లాంట్ నిర్వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే రాజకీయ నిర్ణయం జరిగింది. స్టీల్ ప్లాంట్ లో 50% కోటా నిర్వాసులకు ఇవ్వాలంటే చెప్తే అది రాజకీయ నిర్ణయం జరిగింది. మనం పోరాటం చేసాం, నిలబడ్డాం. అటువంటి రాజకీయ నిర్ణయం చేయమంటే మీకు ప్యాకేజ్ వచ్చింది 15,000 కోట్లు. 15,000 కోట్లు వచ్చిన తర్వాత నువ్వు ఎవరికి ఇచ్చావో, ఎవరు జమా చేసావో ఎవరికి తెలియదు ప్రజలకి. మనం ఢిల్లీలో కూర్చొని కార్మికులు తగ్గించడం ఉంటాను కదా, ఎక్కడికి వెళ్తానండి కార్మికులు? మీరు సిస్టమ్ ఉందా? సిస్టమ్ వచ్చిన వల్ల తీసేట అనుకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంతమంది అసెంబ్లీ సభ్యులు నుంచి ఈ రోజు అనుకుంటాయి. 3 రోజులకి పార్లమెంట్ సభ్యులు ఎవరున్నా, ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ గేట్ ముందు కార్మికులకి స్టీల్ ప్లాంట్ కన్నా అన్యాయం జరిగితే కుదరదని చెప్పేసి నిలబడేవారన్నమాట. కానీ ప్రభుత్వాలు మంత్రులు అధికారులు ఏం చేస్తూనే ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూనే ఉంది. న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది ఏమీ ఆశించాలంటే రిటైర్మెంట్ కంటే పద్ధతి ఉంది. స్టీల్ ప్లాంట్ పూర్తిగా నడుపుతాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. 8,000 మంది హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కడైతే ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నారో తగ్గించేసిన ఫ్యాక్టరీ ఎలా నడుపుతాం, ఇది నడవదని చెప్పేసి మనం ఒక 6 నెలల్లో పూర్తి కంపెనీలోనే స్టీల్ ప్లాంట్ కంపెనీ మొత్తం నాశనం అవుతుందని చెప్పేసి ఈ అధికారులు ఉన్న పార్టీకి స్పష్టంగా బహిరంగంగా మనం టెంటలంగానే చెప్పాం అన్నమాట. చెప్పినప్పుడు కూడా వాళ్ళకి చెవులు వినబట్టలేదు, బ్రెయిన్ పనిచేయటం లేదు. ఎవరైనా ప్యాకేజ్ ఇచ్చావు, ఈ స్టీల్ ప్లాంట్కి దోషం చేసిన ద్రోహం చేసిన వీళ్ళందరూ కలిపి ముంచిన వాళ్ళందరూ కూడా అప్పులు తీసుకోవడం, అప్పులు తీర్చడం కోసం నువ్వు ప్యాకేజ్ ఇచ్చావు అన్నమాట. స్టీల్ ప్లాంట్ నడపడానికి ప్యాకేజ్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని మనం ముందుగా చెప్పినప్పుడు కూడా బాకాలు 1,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి నమ్మించారు. నమ్మకం అనేది అందరికీ మనకి స్పష్టంగా అర్థమైపోయింది అన్నమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇందాక మన వాళ్ళందరూ మాట్లాడారు. మనం చివరి చేసిన కాదు, ఇది అసలైన పోరాటం ఈరోజు మొదలైందన్నమాట. ఆ పోరాటానికి ఎప్పుడు కూడా త్యాగాలు చేయకుండా రాలేదు. షార్ట్ సీట్లు లేకుండా సెంట్రల్ జైలుకి వెళ్ళకుండా ఉద్యోగాలు తీసేసిన, లాఠీ చార్జీలు జరిగిన, బుర్రల బాధలు కొట్టిన నిలబడింది స్టీల్ ప్లాంట్ కార్మికులకు. ఈరోజు 7.3 మిలియన్ టన్స్. మళ్ళా ఇంకొక 20,000-30,000 మందికి ఉపాధి చూపించే సమయంలోనే ఈ రకమైనటువంటి వైఖరి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోబోతే మటుకు ఆ రోజు 32 మంది చనిపోతుంది. అందరూ ఎక్కడ పోయారని లేదని చెప్పారు. ఊరంతా ఖాళీ అయిపోతుంది. ఎక్కడ పనులకు వెళ్తారు? నువ్వు అర్ధరాత్రి మీద చేస్తే పిల్లల్ని ఎక్కడ పెడతారు? కనీస పరిజ్ఞానం లేకుండా ఈ 1,000 కోట్ల రూపాయలు మన అందరికీ వచ్చింది. 2 సంవత్సరాలకి 120 కోట్లు అంటే మనకి ఇచ్చే దేశాలన్నీ కూడా మన 10,000 కోట్లు ఎక్కడ పోయి మనకి ఇచ్చేది 2 సంవత్సరాల పాటు 120 కోట్లు సరిపోదు. 20 కోట్లు మనం సంపాదిస్తున్నాం.
ఏమీ లెక్కలేదు దక్కలేదు. ఇది మనం గతంలో మీరు అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు కూడా ఆ రకమైన వైఖరికి మన ఎల్ఎస్సీ ఏ ఒక్క కార్మికులైనా సరే తీసుకు సాధించేది కాదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ కంటే ఓపెన్ ఆఫీస్ డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు కూడా ఇస్తారని గ్యారంటీ లేదు. ఎన్ని రోజులు వాళ్ళు చెప్తారు తెలియదు. గవర్నమెంట్లో చాలా భూమిస్తామని ఇప్పుడు అందరూ పెరుగుతున్నారన్నమాట. ఎన్నో తిరుగుతారు వాళ్ళు కూడా ఈ పోరాటంలోనే రేపు మాకు కలవు తప్పదు అన్నమాట. ఈ విషయం మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుని మేము ఎక్కువ మాట్లాడినా రోజు మీకు విషయం తెలుసు. కార్మిక వర్గం మీద స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారని నిర్ణయం తర్వాత సోకాజ్ నోటీసులు, దాడి చేస్తున్నాం, పోలీస్ కేసులు ఇవన్నీ బరాయించారన్నమాట. అన్నింటినీ ఎదుర్కొని 4 సంవత్సరాలు నిలబడి ఈ రోజు వరకు నిలబడదాం. ఇప్పుడు మీరు వచ్చి నిలబెడదాం. సరే, నిలబడకపోతే ఈ రాష్ట్రంలోనే రేపు 14వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన ప్యాకేజ్ మోసపూరితమైన ప్యాకేజీ. ఇక్కడ కార్మికులు తొలగిస్తున్నారు, కార్మికుల్ని ఉద్యోగాలను తొలగిస్తున్నారు, రిప్లేస్మెంట్కి పంపిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం జరుగుతుంది. ఆ పోరాటానికి సిద్ధమవుతూ అలాగే స్టీల్ ప్లాంట్లో కూడా చావురేవ పర్మనెంట్ కార్మికులు కానీ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కానీ చావురేవ తేల్చుకోవడానికి గేటు వేరే కూర్చున్నాం, లేదా కలెక్టర్ ఆఫీస్ పోదాం. మొత్తంగా చెప్పినట్టుంటే మళ్ళీ ఈ ప్లాంట్ పూర్వవైపు మళ్ళీ వీళ్ళందరినీ కూడా తీసుకురావాలని రిక్రూట్ మళ్ళీ చేసే వరకు కూడా మన పోరాటం కొనసాగేలాగా మనందరూ సమైక్యంగా కేంద్ర ప్రభుత్వం పోరాటానికి మనం సిద్ధం కావాలని చెప్పేసి మీ దగ్గర సలహా చేస్తున్నాం. ధన్యవాదాలు ఆధారం గారు. వారి నుంచి కూడా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఎంత కూడా 140 రోజులుగా కొనసాగుతూ ఉంది. అలాగే ఇప్పుడు మన ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎన్టీసీ జాతీయ నాయకులు మంత్రి రాజశేఖర్ గారిని వచ్చి మాట్లాడుతుందిగా కోరుతున్నాను. మిత్రులు శ్రీనివాస్ గారు, అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులందరికీ హృదయపూర్వకంగా రవి గారు, భాస్కర్ గారు కానీ, వంశీ రమణ గారు, అప్పారాయణ దళిత మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ లేబర్ ధర్నాకి వచ్చినటువంటి నాయకులందరికీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు సోదరులారా సోదరీమణులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది మరేదో గాజువాకో లేకపోతే విశాఖ జిల్లాకో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన ప్లాంట్ కాదు. ఇది భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి చెంది ఈరోజు దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా మన మెటీరియల్ అంతా కూడా ఉత్పత్తి చేయడంలో గణనీయమైనటువంటి ప్రగతి సాధించడానికి కృషి చేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా జీవితాలతో చెలగాటం ఆడితే ఊరుకునేది లేదని హెచ్చరిక చేయడానికి మొట్టమొదటి ఈ కార్యక్రమం వేలాది మందిగా ఈరోజు పాల్గొన్నారు. ఇది ఎంతటితో ఆగేది లేదు. ఖచ్చితంగా అనుకుంటే గాజువాక నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఏ ఒక్కరు కూడా కాలు పెట్టని పరిస్థితి కూడా ఏర్పడుతుందన్న విషయాన్ని పెద్దలందరూ గ్రహించాలి. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉండబట్టే గాజువాక ప్రాంతం కానీ విశాఖ కానీ అనేకమైన ప్రాంతాలు ఆర్థికంగా డెవలప్ అయిందంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్ అని చెప్పేటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే వేదిక మీద వచ్చి అడ్డుకోవడం జరిగింది. ఎవరైతే కేంద్ర ప్రభుత్వం నియమించిందో దీన్ని విలువ కట్టాలని ఒక ఎన్క్వైరీ కానివ్వండి, న్యాయపరమైన చిక్కులకు సంబంధించిన ఒక ఎన్క్వైరీ కానివ్వండి, లేదా అనేక రకాల అమ్మడానికి ఏ విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటే ఏ ఒక్కరిని ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాలు పెట్టకుండా ఆపగలిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, యూనియన్ నాయకుల విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈరోజు ఎప్పుడు కూడా కాంట్రాక్ట్ కార్మికులకు అనినిత్యం కూడా అండగా ఉండేది. ఐఎన్టీసీ కానీ ఇతర కార్మిక సంఘాలు కానీ అన్ని పెద్ద ఎత్తున పోరాటం చేసి ఏ ఒక్క కార్మికుడిని తొలగించడానికి లేదు. వర్క్ అయిపోయినా సరే కాంట్రాక్ట్ మారినా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులు కొనసాగాలని చెప్పేటువంటి నిర్ణయించి పెట్టుకోవడం జరిగింది. అటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని
ఈ రోజు రోడ్డును పడేయాలని మీరు ప్రయత్నం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఇటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇది 100% కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఇక్కడ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు 11,000 కోట్ల రూపాయలు మీకు ఇచ్చామని చెప్తున్నారు. మంచిదే, ఎవరు కాదన్నారు, అందరూ ఆహ్వానించాం. ఈ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి 1,100 మంది కాంట్రాక్టర్ని పట్టుకొట్టేస్తారా? 1,100 మంది ఎంప్లాయీస్ వీఆర్ఎస్ బయట పంపించేస్తారా? ఇదే మీ విధానం. ఇది ఏదంటే కేంద్ర ప్రభుత్వం ఒక పక్క మీరు డబ్బులు ఇచ్చామని చెప్తూనే ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలంటే ఇదే విధానం. అంటే మీకు ఆఫీసులు మీ కంట్రోల్లో లేదా? లేదా ప్రభుత్వానికి చట్టపేరు తీసుకోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా? ఐఏఎస్ అధికారులు కానివ్వండి, లేదంటే యాజమాన్యంలో ఉన్న అధికారులు కానీ వీటిని చెక్ చేసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వారి మీద అన్ని రకాల వారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మీద పెట్టుబడి కేవలం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు, కానీ మనం 50,000 కోట్ల రూపాయలు పన్నుల రూపాయలు చెల్లించాం. అటువంటిది మీరు 11,000 కోట్ల రూపాయలు ఇవ్వడం చాలా అసహనీయమే. కానీ 11,000 కోట్ల రూపాయలు ఇచ్చి మనం పట్టుకోవడానికి 1,100 మంది, సుమారు 1,100 మందిని ఈరోజు తీశారు. ఇక్కడ వారికి ఏంటి పరిస్థితి? ఈ రోజు ఉన్నటువంటి ఈ కంపెనీలో కాంట్రాక్ట్ లేకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికులు అందరూ తన జీవితాలు త్యాగం చేసి ప్రాణాలు లెక్క చేయకుండా కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఆ మహిళలు కానివ్వండి లేదా ఇంకోటి కానీ ఆరోగ్యాలు లెక్క చేయకుండా ఇండస్ట్రీ సరిగా ఉండదు, లోపల పొల్యూషన్ ఎక్కువ, రకరకాల బాధలతో మనం పనిచేస్తూ ఈ కర్మాగారానికి రావాల్సినటువంటి లాభాలు ఆర్జించి పెడుతూ బ్రహ్మాండమైన ఉత్పత్తి చేస్తూ మరి ఉన్నటువంటి ఈ కార్మికుల్ని మీరు తొలగించేస్తారంటే చూసుకోవడానికి మనం ఎంతో చేసేది. అందువల్ల యాజమాన్యం తాలూకు విధానం మార్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే మొండిగా వ్యవహరిస్తుందో దాన్ని పక్కన పెట్టండి. దీనికి ఏదైనా ఒక ప్రయోజనం ఇచ్చేటప్పుడు, ఆర్థిక ప్రయోజనం ఇచ్చేటప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా మంచి ఎంప్లాయీస్ కానీ కార్మికులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక సంతోషంతో ఉండాలి. ఇక్కడ ఎంతసేపు కూడా ఆటతో అనుమతించి ఏ రోజు ఏమవుతుందో ఈ కంపెనీ ఏమవుతుందో మా పరిస్థితి ఏంటంటే ఎవరికి కూడా కంపెనీ మీద పుణుకు లేకుండా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరిగింది. గత 6-7 ఏళ్ళుగా కారణాలు ఏమంటే అవునండి, 6-7 ఏళ్ళుగా మొత్తం అంతా కూడా కార్మిక వర్గం మీద వేటు పెట్టి మనందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. 2021 ప్రైవేటీకరణ నిర్ణయం వచ్చినప్పటికీ అంత ముందు నుంచి కూడా మన మీద కక్ష కట్టి తెలుగు వారంటే ప్రత్యేకమైనటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం మన మీద రకరకాలుగా అన్యాయం చేయాలని కుట్రపడిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నిర్మలా సీతారామన్ చెప్తున్నారు, కేంద్ర ఆర్థిక మంత్రి మన ఆడబడుచు మన కోడలు మన రాష్ట్రానికి ఆవిడేం చెప్తున్నారు, బ్లాస్ట్ ఫర్నేస్ ఎంతవరకు స్టార్ట్ కాలేదు. 3వ బ్లాస్ట్ ఫర్నేస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంతవరకు బ్లాస్ట్ ఫర్నేస్ అనేది 3వ బ్లాస్ట్ ఫర్నేస్ రన్నం లేదు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరికి చెప్పింది తప్పుడు ఇన్ఫర్మేషన్. ఒక ఆర్థిక శాఖ మంత్రి అంటే దేశానికి ఆర్థిక శాఖ మంత్రి, బ్రహ్మాండంగా చదువుకున్న వ్యక్తి ఆవిడ. మరి ఆవిడ చెప్తున్నారు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ నడిచేది, 2వ బ్లాస్ట్ ఫర్నేస్ నడుస్తుంది మధ్యకాలంలో డబ్బులు ఇవ్వడం వల్ల. అసలు 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదని చెప్పంటే ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? గవర్నమెంట్ కార్మిక నాయకులు నేను సోదాలు తీస్తారా లేదా కార్మికుల ఉద్యోగాలు తీసేస్తారా? మరి కేంద్ర మంత్రి తప్పు మాట్లాడింది. ఆ కేంద్ర మంత్రికి ఎవరైతే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో సీఎండీ ఇచ్చారా, డైరెక్టర్లు ఇచ్చారా, లేదా మినిస్టర్లు ఐఏఎస్ అధికారులు ఇచ్చారా, జాయింట్ సెక్రటరీ ఇచ్చారా? వారి మీద చర్యలు. మరి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వాళ్ళ మీద చర్యలు ఉండవు. కార్మికుల కోసం కర్మాగారానికి హాజరు పనిచేసేటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానంటే ఇక్కడ ఎవరు కూడా చేతులు ముడుచుకొని లేరు. ఖచ్చితంగా ఈరోజు గాజువాకతో ఆగేది లేదు. అనుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలని, అన్ని కార్మిక కంపెనీల్లో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని కూడా ఆర్గనైజ్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్ మణిదీపం లాంటిది, ఆంధ్రప్రదేశ్ ఏకైక పెద్ద పరిశ్రమ. అటువంటి స్టీల్ ప్లాంట్ జోలికొచ్చి కార్మికులు తొలగిస్తారంటే ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడేది లేదని మీరు కూడా అదే రూపంగా మీరు కూడా ఎందులో కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు చూసుకుంటే కార్మిక సంఘ నాయకులు ఉంటారు. మనకెందుకు కాదు, ఏ పిలిపిస్తే విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ స్పందించాలి. ఖచ్చితంగా అందరూ రోడ్ల మీద రావాలి. అవసరం అనుకుంటే మొత్తం 2 రోజులు 3 రోజులు ఆగలేండి, పోతాయి ఒకటి ఎవడో వస్తాడు ఎవడో. అంతేగాని అమ్మాయి ఆగిపోతుంది, బ్లాస్ట్ ఫర్నేస్ ఆగిపోద్ది, సిసిటీ ఆగిపోద్ది, ఆర్ఎంఎస్ ఆగిపోద్ది, సెంట్రల్ బ్యాంక్ ఆగిపోద్ది, లేదంటే అపార్ట్మెంట్స్ కూడా ఆగిపోద్ది, లేదా ఈ పనులు అన్ని తీస్తారు కదా. ఏమున్నాయి ఇక్కడ? అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అన్ని ప్రైవేట్ ఎప్పుడో ప్రభుత్వానికి చెప్తున్నారు కానీ జీపీఎల్ ప్రైవేటీకరణ ఆన్ తీసి పడేశారు, క్యాంటీన్ ప్రైవేటీకరణ ఆన్ తీసి పడేశారు, స్లీపింగ్ ప్రైవేటీకరణ తీసి పడేశారు. ఏ రకరకాల అందరూ కబుర్లు చెప్తుంటారు అందరూ కూడా.
కానీ ఈ రోజు చెప్తే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి అంటే కార్మికులందరూ కూడా ఏదైనా చేసుకోవాలి. ఎక్కడెక్కడికి వచ్చారు, నిర్వాసాలు వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో బయట ప్రాంతాల నుంచి పనిచేస్తున్నారు. ఇక్కడ నిర్వాసాలు కొంతమంది ఉంటే వారికి ఉన్నటువంటి జీతం, ఇల్లు, భూములు కోల్పోయి ఈరోజు పాసి పనులు చేసుకునే పరిస్థితి ఉన్నటువంటి ప్రతి నెల 100-200 మంది వెళ్ళిపోతున్నారు. ఈ మార్చి ఇంకా వెళ్ళిపోతారు, కొంతమందిని బయట పంపించేస్తున్నారు. ఈ విధంగా ఎవరెక్కడి నుంచి వచ్చినా అందరికీ ఆదరించేటువంటి మంచి మనసుతో ఉన్నటువంటి విశాఖ నగరం. అందువల్ల విశాఖ నగరంలో అందరూ కూడా బయట రాజకీయ నాయకులు కానీ ఇంకోరు కానీ అందరూ ఎవరు పడతాడు వచ్చేస్తాడు. అందరూ ప్రతివాడు మాట్లాడతారు. ఎవరు నిర్వాసులు కాకపోయినా వచ్చి నేను నిర్వాసులు వదిలేస్తాను చెప్తారు, ఇంకోటి చెప్తాడు, ఇంకోటి ప్రతివాడు కూడా. ఇవన్నీ మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవన్నీ మనం అర్థం చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా ఎందువల్లంటే మనం తాడోపేట తేల్చుకోవాలి. ఈ కర్మాగారం ఏంటంటే ఒక కుట్ర పడుతున్నారు. ఏ విధంగా కుట్ర పడుతున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇంత ఆర్థికంగా ప్యాకేజ్ ఇచ్చాం, మేనేజ్మెంట్ చేతగాని మేనేజ్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవడో డీఓ వస్తున్నాడు కొత్త ఆయన, సలీం ఎవడో, పురుషోత్తం ఎవడో. ఎవరు సెలెక్ట్ చేశాడు? గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తే మనం సెలెక్ట్ చేసామా? ఎవరు సెక్షన్ పంపించారు? మనం పంపించామా? వాళ్ళు పంపించారా? మరి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇంకో ప్రభుత్వం ఉంటుంది, ఎవరు కూడా చేతగాని మేనేజ్మెంట్ అంటారు. అంటే చేతగాని మేనేజ్మెంట్ మీద చెప్పి కార్మికులందరూ బయట తిరుగుతుంటారు, పని చేయాలని చెప్పి రకరకాలైనటువంటి వదంతులు క్రియేట్ చేసి మొత్తం మీద ఎంత కలిపి ఎవరో ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి కుట్ర చేస్తున్నారు. ఆ కుట్రలన్నింటి కూడా మనం గమనించాలి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఈ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆత్మహత్య ప్రాణత్యాగ ఫలితంగా నిర్వాసులు ఇల్లు భూములు త్యాగం చేసిన ఫలితంగా వేలాది మంది కర్మాగారం పనిచేస్తున్న కూడా చనిపోయిన కారణంగా నిర్మాతం అయింది. ఇటువంటి స్టీల్ ప్లాంట్ మోడీ గారు అక్కడ లేదనుకుంటే ఏదైనా బ్రిడ్జిలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పంపిస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డివిడెండ్ కావాలంటారు, లాభాలు కావాలంటారు. కానీ కార్మిక వర్గానికి జీతాలు ఇవ్వరా? జీతాలు పక్కన పెట్టండి. గవర్నమెంట్ కార్మికుడి జీతం పెరగలేదు, కాంట్రాక్ట్ కార్మికుడి జీతం పెరగదు. ఉన్న జీతాలేమో జీతం ఎప్పుడు రాబాబని చెప్పే పరిస్థితి దాపురించింది. మా జీతం ఎప్పుడు ఇస్తాను? 30 రోజులు పనిచేసాం, ఈ నెల జీతం వస్తుంది లేదా? ఎంప్లాయీస్ కి 280% అంత దగ్గర ఉంది. అంతే నెల ఉంటుంది 280% దగ్గర, అంటే 3 నెలల జీతాలు పెండింగ్. అలా సెప్టెంబర్ నుంచి ఎవరికి ఇవ్వడం లేదు. ఇది పిల్లలు కానీ పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా కష్టించి పనిచేసి కర్మాగారాన్ని ఉన్నత శిఖరానికి తీసిన కాంట్రాక్ట్ కార్మికులు జోలికి వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక చేయడానికి మీకు ఎటువంటి సంఘీభావాన్ని ఎటువంటి సహకారాల ఐఎన్టీసీ కానీ ఐఎన్టీసీ ఉన్న నాయకులు అందరూ కూడా కార్మికులతో ఉంటారని, ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా అన్ని ముందు అగ్రభాగాలు ఐఎన్టీసీ నిలబడుతుంది తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు మంత్రి రాజశేఖర్ గారు. మన ఈ పోరాటానికి తమ సంపూర్ణ సహకారాలు అందిస్తామని చెప్పారు. గతంలో కూడా అటువంటి సహకారాన్ని మనకి అందించారు. రాబోయే రోజుల్లో ఉక్కు పరిరక్షణ కోసం, మన హక్కుల రక్షణ కోసం, మన ఉపాధి కోసం మొత్తం వాళ్ళు పర్మనెంట్ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ ఐక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం అనేది ఈరోజు మనకి ఏర్పడింది. అందుకని వారికి ప్రత్యేకంగా మన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన మంత్రి రవి గారు అధ్యక్షత వహించిన సంస్థగా కోరుతున్నారు. అందరూ టెంట్లోకి వచ్చండి, చుట్టుపక్కల వాళ్ళందరూ టెంట్లోకి రండి. ఆ చివరి వాళ్ళు కనపట్లేదు, ఆ టెంట్లో కూర్చొని అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మీ అందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఎవరికైనా ఒక ఖైదీకి ఉరేసే ముందు కూడా ఫలానా రోజు మీ ఊరిస్తాం, మీ యొక్క చివరి కోరిక ఏంటని అడుగుతారు. కానీ స్టీల్ ప్లాంట్ లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికుడికి నిన్ను ఈ కార్మికుడు తీసేస్తున్నాం లేదంటే నేను పోటీకి రావటం చెప్పకుండా అటెండెన్స్ లో పేరు తీసేయడం అంటే ఎంత దుర్మార్గం అనేది మీరు ఆలోచించండి. గౌరవించే హక్కు ఇది ప్రభుత్వ కంపెనీ అనుకుంటున్నారా, లేదంటే ఒక మార్వాడి ప్రైవేట్ కంపెనీ అనుకుంటున్నారా, లేదంటే మీ యొక్క సొత్తు అనుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇది ప్రభుత్వ కంపెనీ, ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అనేది జవాబుదారి. ప్రభుత్వం అంటే ఎవరు? మనం ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ నాయకులు, మనం ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు. ఈ యొక్క ప్రజాప్రతినిధులు కార్మికులు తీసేయమని చెప్తా ఉన్నారు. స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఎక్కువ ఉన్నారు, ఇంతమంది కార్మికుల నుంచి కంపెనీ నడుపులేని చెప్తా ఉన్నారంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, స్టీల్ సెక్రటరీ గారు వచ్చారు, స్టీల్ మినిస్టర్ గారు వచ్చారు, మీటింగ్ పెట్టారు, ప్రెస్ మీటింగ్ పెట్టారు. ఏం చెప్పారు?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం కార్మికులు కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాలకు కారణం మిస్మేనేజ్మెంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణం పంచికొక్కులు వచ్చినటువంటి యాజమాన్యం అని చెప్పి చెప్పారా లేదా? మరి ఆ విధంగా అవినీతికి పాల్పడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడపడం చేతవాడు మేనేజ్మెంట్ మీద ఏ యాక్షన్ లేదా? నేను చెప్తా ఉన్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 వేలు ఉత్పత్తి చేయాలని మీరు చెప్పారు. 20 వేలు కాదు, మీరు అన్ని సౌకర్యాలు కల్పించండి, 21 వేలు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉంటే అది తీయడం చేతకాని యాజమాన్యానికి ఏమీ చేయరట. అది చేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులు తీసేస్తారంట. ఇదా ప్రభుత్వం యొక్క నీతి. మీకు నిజంగా ధైర్యం ఉంటే దమ్ముంటే మీరు చిత్తశుద్ధి ఉంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా తయారైన కారణం యాజమాన్యాన్ని తీసుకోవడం చెప్పి చెప్తా ఉన్నాం. కార్మికులు కానీ తీయవలసింది యాజమాన్యాన్ని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇక యాజమాన్యం లేదు, కొత్త యాజమాన్యం తీసుకురావాలి, సమర్థవంతమైన మేనేజ్మెంట్ తీసుకురావాలని చెప్తూ ఒక పక్క, రెండవ పక్క ఈ మేనేజ్మెంట్ కొనసాగించాలంటే అర్థం ఏంటంటే ప్రభుత్వ ప్రధానికి చేతకాట్లేదా, లేదంటే ఈ యొక్క మేనేజ్మెంట్ దగ్గర మీరు ఏమైనా తినేసి వెళ్ళిపోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల కారణం మేనేజ్మెంట్ చెప్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ పరిస్థితి రావడం కారణం మేనేజ్మెంట్ అని చెప్తా ఉన్నారు. ఆ మేనేజ్మెంట్ కి ఏ సౌకర్యం చూపిస్తుందో, ఆ మేనేజ్మెంట్ కి ఏ చార్జ్షీట్ ఉందో అర్ధరాత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు మేనేజ్మెంట్ లేబర్ ఆఫీసులు కలిపి చేసుకున్నటువంటి హెచ్చరిక ఒప్పందాన్ని తీసేశాడు. 8,000 మందికి హెచ్చరిక లేకుండా చేసేశాడు. ఎందుకు ఆ విధంగా చేసావని అడగడం నేరం అట. తీసేసినది నేరం కాదట, లేకపోతే క్లెంబగా చెప్తున్నా నేరం కాదు, ఎందుకు అని అడిగితే నేరం అని చెప్తున్నాడు. మరి ఆ నేరం అడిగే వాటికి ఏమైనా పొగ పుట్టిందా అని కోరుతా ఉన్నా. టౌన్షిప్ లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు బయట రాష్ట్రం అంతా ప్రజానికంగా 3 రూపాయలు 4 రూపాయలు కరెంటు బిల్లు కడతా ఉంటే టౌన్షిప్ లో ఉన్న పాపానికి 8 రూపాయలు కట్టాలంట. అంటే ఇండస్ట్రియల్ పవర్ రేట్లకి 8 రూపాయలు రాత్రి విధించేస్తే అది తప్పు నడవడం నేరం అని చెప్తా ఉన్నాడు. ఈ రోజున ఉత్పత్తి తీయాలంటే కార్మికుడు కావాలి, కార్మికుడు లేకపోతే ఉత్పత్తి జరగదు. కాబట్టి ఉత్పత్తి తీయడం ఇష్టం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయడం కోసమే యూఎస్ పెట్టావు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేయడం కోసమే కార్మికులు తొలగిస్తున్నావు అని చెప్పి అడగడం తప్పంట. కాబట్టి అడగడం కాదు తప్పు, మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు అధోగతకాలు చేస్తున్నటువంటి మీది తప్పు, కార్మిక నాయకులు తప్పు కదా చేస్తున్నా చెప్తా ఉన్నాం. అందుకే ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా మొత్తం కార్మికవంతానంటూ ఏకతాటికి రావాలి, వచ్చి పోరాడాలి, పోరాటం ద్వారా మన హక్కుల్ని సాధించుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందుకే రేపు ఎన్ని కార్యక్రమాలు పెట్టాం. ఇవాళ ఏ విధంగా ఇక్కడ ధర్నా జరుగుతుందో మళ్ళీ 14వ తారీఖు ఇక్కడ ధర్నా జరుగుతుంది. ఇదే స్పాట్ లో 14వ తారీఖు మళ్ళీ ధర్నా జరుగుతుంది. ఎందుకు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చాం, దేశంలో ఎక్కడ ప్యాకేజ్ ఇవ్వలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నెంబర్ 1 గా తీర్చిదిద్దేస్తామని చెప్పేసి చెప్పారు. మనందరూ నమ్మేశాం. వస్తే గజమాలంతో ఉడిగించలేదా? ఉడిగించాం. కానీ ఏం చేస్తా ఉన్నారు? ప్యాకేజీ మాత్రమే ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు. ఉద్యోగాలు తీసేయడంలో ప్యాకేజీ అయితే ఎందుకయ్యా ఆ ప్యాకేజీ? మాకు ఉత్పత్తి చేయకుండా కంపెనీలు మూసేయడానికి ఆ ప్యాకేజీ అయితే ఎందుకయ్యా మాకు ఆ ప్యాకేజీ అని అడుగుతూ ఉన్నాం. కాబట్టి మనం కాదు, రాష్ట్రంలో మేధావర్గం కూర్చుంది, రాష్ట్రంలో నాయకత్వం కూర్చుంది. ఈ ప్యాకేజీ మోసం, ఈ ప్యాకేజీ వెనకాల అప్పులు తీర్చేసి కార్మికులందరినీ బయటికి పంపించేసి మొత్తం బిల్లింగ్ చేసి ప్రైవేట్ కట్టబెట్టాలనే కుట్ర ఉంది. అలాంటి మందిని బయట పెట్టడం జరిగింది. వెంటనే మన కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల పిలుపు మేరకు ఆ రోజు ఉదయం నుండి అందరూ పెద్ద ఎత్తున ఈడీ వర్క్స్ దగ్గర ధర్నా చేసిన తర్వాత రాత్రికి రాత్రి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ యాజమాన్యం అందరూ కూడా దిగి వచ్చి మరునాడు వెంటనే మొత్తం 4,200 మంది కార్మికుల్ని యథావిధిగా మళ్ళీ విధుల్లో కొనసాగించడం జరిగింది. ఒకేసారి తీస్తే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారన్న ఆలోచనతో మరలా ఒక్కొక్క కాంట్రాక్టర్ దగ్గర 30%
మ్యాన్ పవర్ తీయాలని చెప్పేసి అని మొన్నటి నుండి మొదలుపెట్టింది. ఇది తెలిసిన ముందే అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలన్నీ కలిపి 20వ తారీఖున గత నెల 20వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మీ అందరికీ సమ్మె నోటీస్ తాలూకు విషయాలు తెలుసు. ఒకటి, మనకి ఏదైతే ఎస్ఎంఏ ఏఎస్ఎంఏ ఐఆర్ ఉందో దాన్ని తొలగిస్తారని చెప్పేసి అని తెలిసింది. దాంతోపాటు ప్రతి దగ్గర ప్రతి కాంట్రాక్ట్ దగ్గర అటు కోకోవేన్ నుంచి అటు బయట టౌన్షిప్ లో పనిచేస్తున్నటువంటి ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయో అన్ని ఏజెన్సీల్లో మ్యాన్ పవర్ ని తొలగిస్తున్నామని చెప్పేసి అని తెలిసింది. దాంతోపాటు ఏదైతే నిర్వాసితులకి పూర్తి స్థాయి ఉపాధి కల్పించాలని, ఈఎస్ఐ లేని కార్మికులకి హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి అని ప్రధానంగా 7 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం యాక్చువల్గా ఈ నెల 7వ తారీఖు తర్వాత నుంచే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ 25వ తారీఖునే లేబర్ కమిషనర్ గారు యాజమాన్యం కలిపి మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు కాబట్టి మీరు చర్చిలకు రండి అని పిలవడం జరిగింది. ఆ చర్చిల్లో రాసుకోవడం జరిగింది. 11వ తారీఖు మళ్ళీ వాయిదా వేశారు. ఆ వాయిదాలోనే అప్పటిదాకా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించకూడదని, అదేవిధంగా ఎవరికి కూడా ఈ 2,400 రూపాయలు నిలుపుదల చేయకూడదని, ఈఎస్ఐ లేని కార్మికులకి ఏదైతే మెడికల్ హెల్త్ కార్డులు దానికోసం చర్చించుకోమని ఎంఓయూ రాసుకోవడం జరిగింది. ఆ ఎంఓయూలో 11వ తారీఖు దాకా స్టీల్ ప్లాంట్ లో ఏ ఒక్క కార్మికుల్ని తొలగించకూడదు, ఏ సదుపాయం కూడా నిలుపుదల చేయకూడదని, అదేవిధంగా యూనియన్లు కూడా ఏ ధర్నాలు కానీ ఎటువంటి ఆందోళన 11వ తారీఖు దాకా చేయకూడదని చెప్పేసి ఇటు లేబర్ కమిషనర్ సమక్షంలో యాజమాన్యము, కాంట్రాక్టరు, యూనియన్స్ కలిపి అంగీకారం తెచ్చుకొని రాసుకున్నాం. కానీ రాసుకొని 3 రోజులు అవ్వలేదు. వెంటనే నిన్నటికి నిన్న సుమారు 450 మంది కార్మికుల్ని ఆన్లైన్ లో ఒకటి తప్పించి ఇప్పటిదాకా కూడా వాళ్ళ డ్యూటీలు కూడా ఇవ్వడం మానేశారు. వెంటనే మనం నిర్ణయానికి వచ్చి బీసీ గేట్ దగ్గర ధర్నా చేశాం. త్రోవలో వెహికల్స్ ఉన్నాయంటే దయచేసి తీయాలి. త్రోవకి అడ్డంగా ఉన్నాయి, దయచేసి సహకారం వస్తుంది. ఆఫీస్కి వెళ్ళే దారిలో మంచి ఎప్పుడైతే వీళ్ళు తొలగిస్తున్నారో వెంటనే మరి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిపి మరి యాజమాన్యమే రాసుకున్న ప్రకారంగా తోలులాడింది కాబట్టి మనం ఏదో కార్యక్రమాలు మనం చేయాలని చెప్పి ఉద్దేశంతో వెంటనే బీసీ గేట్ దగ్గర ఒక మానవహారం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు మరి ఎవరైతే తొలగించిన కార్మికులతో పాటు మిగతా కార్మికులందరూ కూడా కలిపి ఈరోజు పాతరాజులో ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ ధర్నాకు మీరు అత్యధికంగా వచ్చినటువంటి కార్మికులందరికీ కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకో ప్రధాన విషయం ఏంటంటే మనకి ఏదైతే 11వ తారీఖు టైం ఇచ్చారు, మనం 11వ తారీఖు దాకా చిత్తశుద్ధితోనే ఉన్నాం. కానీ 11వ తారీఖు చర్చల్లో కానీ ఇప్పుడు తొలగించిన కార్మికుల్ని యథావిధిగా విధుల్లోకి తీసుకోవాలని, అదేవిధంగా బయట సుమారు 650 దాకా కాంట్రాక్ట్ కార్మికులు బయట టెండర్ లేకుండా బయట ఉన్నారు. వాళ్ళని కూడా వెంటనే విధుల్లోకి తీసుకుంటేనే మేము చర్చల్లో కూర్చుంటాం, లేకపోతే సమ్మెకి వెళ్ళిపోతామని చెప్పి మేము సమావేశంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, మనకేమి సమ్మెలేం కొత్త కాదు. మనం 2005లో చాలా సార్లు చెప్పాం, 16 రోజులు సమ్మె చేశాం. 16 రోజు సాయంకాలం తెల్లవారుజాన్ని 300 రూపాయలు అగ్రిమెంట్ చేసుకున్నాం లేబర్ కమిషన్ సమక్షంలో. కాబట్టి కార్మికులందరూ కూడా మీరు విజ్ఞప్తితో నా ఉద్యోగం కదా పోయింది, మాది పోలేదు కదా అని చెప్పినటువంటి ఆలోచనలు ఎవరు కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ రోజు 350 మంది మళ్ళీ సాయంకాలం రాత్రి అయ్యేటప్పుడు ఇంకెంతమంది అవుతున్నారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని నిర్ణయాలు కూడా మనం నిర్ణయించడం జరుగుతుంది. ఈ 11వ తారీఖు
లోపల కానీ యాజమాన్యం కానీ ఏమైనా తెలియపరచిన పక్షాన ఖచ్చితంగా అవసరం అనుకుంటే మన మెయిన్ గేట్ దగ్గర నుంచి 16,000 మంది కార్మికులు కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా పాదయాత్ర చేయాలి. దానికి కూడా మన కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది యాజమాన్యానికి ఈ మన స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా సంగతి ఏంటో పోరాటం ఏంటో చాలా రోజులు బట్టి తెలియలేదు. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నతమైన మేనేజ్మెంట్ అత్యున్నత మేనేజ్మెంట్ ఉందో వాళ్ళకి మన కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల సంగతి కాంట్రాక్ట్ కార్మికుల తాలూకా సంగతి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లకి సీఎండీలకి మన సంగతంగా తెలియరాలేదు. ఇప్పుడు మనం రుచి చూపెడతాం. ఖచ్చితంగా ఈ సమ్మె ద్వారా మనం ఎవరైతే ఒక్క కార్మికులు కూడా బయటికి వెళ్లకుండా మనం సాధించేలా చేసుకుందాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి చావో రేవో తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకు వచ్చింది. అదేవిధంగా మన ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిర్వాసితులు స్థానికులే. ఒక్కసారి 45-50 సంవత్సరాలు దాటిన తర్వాత అనుకోకుండా ఉద్యోగం పోతే ఆ ఫ్యామిలీ ఏటవుద్ది? వాళ్ళ తాను స్కూల్ ఫీజులు కానీ పిల్లలు కానీ కుటుంబం కానీ ఆరోగ్యంగా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకేసారి కూడా ఎవరు మనకి మళ్ళీ ఉద్యోగం ఇస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలే ఎక్కడా లేవు. అటువంటిది ఉన్న ఉద్యోగం పోతేనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలి. ఆ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గతంలో 16 రోజులు సమ్మె చేసినప్పుడు కార్మికులందరికీ చెప్పాం, ఆ రోజు ఏ రోజు అయితే సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె డేట్ ప్రకటించావో వేసిప్పు కనుక ఒక్క పురుగు కూడా ఒక్క కార్మికుడు కూడా లోపలికి వెళ్ళకుండా 16 రోజులు ఆపుకుంటాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి కార్మికులే కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు మనం కానీ పని చేయకపోతే స్టీల్ ప్లాంట్ లో ఒక్క టన్ను స్టీల్ కూడా బయటకు వెళ్దాం, ఉత్పత్తి కూడా జరగదు. ఎందుకంటే పూర్తిగా ఉత్పత్తిలో మనం భాగస్వామ్యంలో ఉన్నాం. ఇప్పటికే వీఆర్ఎస్ పేరుతో సుమారు 1100 మందికి వీఆర్ఎస్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఒక 500-600 మంది మన 15,000 మంది చేసి వెళ్ళిపోతున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా వీళ్ళు కూడా తొలగిస్తారు. ప్లాంట్ ఎలా నడిపించగలుగుతారు? ఇప్పటికే చాలా ఏరియాల్లో మ్యాన్ పవర్ లేక చాలా ఒత్తిడి పెరిగింది. ఒక్కొక్క దగ్గర అయితే ఓటీలు కూడా చేసినా సరే ఓటీలు చేయలేకపోతారు. ఆ పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మ్యాన్ పవర్ చాలా షార్టేజ్ ఉంది. ఆ షార్టేజ్ కూడా ఎందుకంటే పని భారం ఎక్కువ పడాలి. మనకిచ్చే జీతం తక్కువ, మనకిచ్చే వైద్య ఖర్చులు తక్కువ, మనకిచ్చే భద్రతా పరికరాలు తక్కువ. అయినా సరే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మన తాలూకు సహనాన్ని గారు పరిష్కరిస్తే ఈ హెచ్చరిక మాత్రమే ధర్నా 11వ తారీఖు తేలకపోతే ఖచ్చితంగా అందరూ కూడా సమ్మెకు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి గణపతి రెడ్డి గారు మాట్లాడుతున్న కోరుతున్నారు. కానీ ఇద్దరు కూడా సమానంగా కష్టపడితేనే ఈ రోజు ఈ ప్లాంట్ 3 మిలియన్ టన్ నుంచి 7.3 మిలియన్ టన్లకి వెళ్ళడానికి ప్రధాన కారణం భుజం కలుపుకొని 45 సంవత్సరాలుగా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అలమరికలు లేకుండా కష్టపడితేనే ఈ ప్లాంట్ ఈ స్థాయికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు 4,900 కోట్లు ఇస్తే ఈ రోజు మనం కష్టపడి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సుమారు 2.5-3 లక్షల కోట్ల విలువైన సంపదగా సృష్టించుకున్నాం. దాంట్లో ప్రధానంగా ముఖ్య పాత్ర 16,300 ఎవరైతే డిస్ప్లేస్ పర్సన్స్ ఉన్నారో 24,000 పైచీలకు ఎకరాలు ఇచ్చి ఆ రోజు ఒకే ఒక్క ఆశతో ఆ పెద్దలందరూ కూడా భూములు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా తాత ముత్తాతల నుంచి కూడా మేము వ్యవసాయదారులుగా జీవిస్తున్నాం. కనీసం మా పిల్లలు మనవళ్ళు భావితరాలు అయినా కనీసం ఒక ప్రభుత్వ రంగంలో పనిచేస్తారని ఒకే ఒక ఉద్దేశంతో ఇస్తే మరి ఈ రోజు కూడా 8,000 పైసలకు కనీసం కూలి పని కూడా లేకుండా ఈ యాజమాన్యం వారికి ఎటువంటి న్యాయం చేయలేదు. మళ్ళీ ఈ రోజు 40-45 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల్ని ఇంకా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కొంతమంది 10-12 సంవత్సరాలు ఉన్న అనేక మంది నిర్వాసితులకి ఈరోజు అక్రమంగా తొలగించే పరిస్థితి ఈ యాజమాన్యం తీసుకొచ్చింది. దీన్ని పూర్తిగా అఖిలపక్ష కార్మిక సంఘాలుగా మేము ఖండిస్తున్నాం.
దయచేసి యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, మీరు ఈ విధమైన వైఖరి కానీ అవలంబిస్తే రానున్న రోజుల్లో కాంట్రాక్ట్ యూనియన్స్ ఏ నిర్ణయం తీసుకుంటాయో ఆ నిర్ణయానికి పర్మనెంట్ యూనియన్స్ కూడా 100% సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే అనేక సందర్భాల్లో పర్మనెంట్ యూనియన్ స్ట్రైకులు చేస్తున్నప్పుడు మీరు కొన్ని 10 సార్లు పర్మనెంట్ యూనియన్ కి సపోర్ట్ గా నిలిచి మన హక్కులు సాధించుకోవడానికి పూర్తి సహాయ సహకారాలు మీరు అందించారు. మరి ఈ రోజు మీకు కష్టం జరిగేటప్పుడు ఆ బాధ్యత పర్మనెంట్ ఉద్యోగులకు కూడా ఉన్నది. 100% మీతోటి ప్లాంట్లోని ప్రదర్శన తీసిన దాంట్లోనే కాదు, మీతో భుజం కలిపి మీరు తీసుకునే కార్యక్రమానికి 100% సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లోనూ కూడా మీరందరూ ఒకటే గమనించాలి సోదరులారా. సుమారు 4 సంవత్సరాల పైచీలకు మనము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం ప్రకటించిన తర్వాత 2021 జనవరి 27 నుంచి మరి 7వ తేదీ ప్రకటించిన ఫిబ్రవరి 12వ తారీఖుని మనం కోరమన్పల్లిలో టెంట్ వేయడం జరిగింది. అలాగే సిటీలోనూ ఒక 50 రోజుల తర్వాత అక్కడ కూడా టెంట్ వేయడం జరిగింది. కానీ ఇన్ని సంవత్సరాలు పోరాటం చేస్తుంటే ఈ రోజు మనకి 11,400 కోట్లు ప్యాకేజీ ప్రకటించి, ఆ ప్యాకేజీ దేనికి ప్రకటించారు? ప్లాంట్ సవ్యంగా నడుపుకోమనా లేకపోతే కార్మికులు పట్టుకొట్టాలనా? మరి ఈ రోజు 11,200 మందిని మరి 1120 మంది మరి ఈ రోజు పర్మనెంట్ ఉద్యోగులకి రేపు 31 VRS ఇచ్చి పంపిస్తున్నారు. మరి ఈలోగా 4,000 మంది సుమారు 3 నెలల క్రితం ఒక నైట్ తీసేస్తే మరి ఆ రోజు మనందరం ఈడీ వర్క్స్ ముట్టడి చేస్తే మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ మరి వాళ్ళు కూడా ఆ రోజు చొరవ తీసుకొని యాజమాన్యంతో మాట్లాడి కేంద్ర స్టీల్ మినిస్టర్తో మాట్లాడి ఒకటి వాళ్ళు చేసిన ఆ విధమైన సాయం మనందరం కూడా ఐకమత్యంగా ఆ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఈడీ వర్క్స్ లోను నిర్బంధించి మనం మళ్ళీ ఆ 4,000 మందిని మళ్ళీ ఏ విధంగా అయితే డ్యూటీలకు వెళ్తున్నామో రేపు ఎవరైతే ఈ మొన్న తీసిన వర్కర్లు కానీ అవి ఆల్రెడీ ఇప్పటి వరకు ఏదైతే టెండర్లు పిలవకుండా సుమారు 700 మంది పైన ఉన్నారు వాళ్ళు కానీ వచ్చే వరకు కూడా మరి రేపు 11వ తారీఖున ఏదైతే లేబర్ కమిషన్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుందో దయచేసి కాంట్రాక్ట్ యూనియన్ లీడర్లందరికీ నాది ఒకటే మనవి, రేపు మీరు లేబర్ కమిషన్ గారితో కూర్చునే ముందు 100% మీరు కూర్చునే ముందు మాత్రం ఎప్పుడైతే ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ బేషరతుగా ఇమీడియట్లీ వాళ్ళు వర్కులకు ఎక్కిన తర్వాతే మేము ఏదైనా ఉంటే చర్చలకు వస్తామని చెప్పాలని మా ఇతర తాలూకా మనవి. దయచేసి ఆ విధంగా మీరు ముందుకెళ్తే రానున్న రోజుల్లో అందరూ కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకొని ఎవరైతే ఇంకా నిర్వాసితులు ఉండిపోయారో ఆ నిర్వాసితులు కూడా ఉద్యోగులు వచ్చే పరిస్థితి ఉంటుంది. అందరికీ కూడా ఉద్యోగ భద్రత కలుగుతుంది. ఒక్కటి మాత్రం ఫైనల్ గా చెప్తూ ముగిస్తాను సోదరులారా, ఏ కార్యక్రమం అయినా ఏ ట్రేడ్ యూనియన్ అయినా అఖిల పక్ష కార్మిక సంఘాలైనా ఏదైనా పిలిపించాయంటే వాళ్ళ స్వార్థం కోసం కాదు, ఇది అంత కర్మాగార శ్రేయస్సు కోసం కార్మిక శ్రేయస్సు కోసం అనేది మరిచిపోకుండా మనందరం రానున్న కార్యక్రమాల్లో భుజం కలిపి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి గణపతి రెడ్డి గారు. దయచేసి చెప్తాను కొంచెం రమణ గారు, అందరూ దయచేసి ఉండాలి, ఎందుకంటే ఇంకా పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడిన తర్వాత అప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కూడా మాట్లాడతారు. సోదరులు అందరికీ ముందుగా నమస్కారం. మరి ఇప్పటికే చాలా పెద్దవాళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు తొలగింపుగా మాట్లాడడం కూడా జరిగింది. ఎవరు మాట్లాడినా కొత్తగా ఏముండదు. ఈ స్టీల్ ప్లాంట్ లో ఇప్పుడు తొలగించబడిన కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఉన్నోళ్ళు కానీ అందరూ కలిసే ఈ స్టీల్ ప్లాంట్ ని ఎంత ఉన్నత స్థితికి తీసుకొచ్చాం. మనందరం చేసే ప్రభుత్వం తాలూకా సాయం 5,000 కోట్లు, ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చుకుంటుంటారు, 60,000 కోట్లు. కానీ మనం కట్టిన ట్యాక్స్లే సుమారు ఒక 60-70 వేల కోట్లు ట్యాక్స్ కట్టాం. ఈ స్టీల్ ప్లాంట్ 3 లక్షలు అంటే 8 million tons ని 7 million tons తీసుకెళ్ళాం. ఆ రోజు మన వాల్యూ ఈ రోజు వాల్యూ కంపేర్ చేసుకుంటే 3 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా స్టామినా. మరి
ఈ కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి చాలా మంది మొన్న ఒకసారి 4000 మంది తీసినట్టయితే అందరూ కూడా అన్ని కార్మిక సంఘాలు కలిసి మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తీసుకోవడం కూడా జరిగింది. మనందరం ఏమనుకున్న తర్వాత ప్యాకేజ్ కూడా వచ్చింది. మనందరం ఏమనుకున్నాం అంటే ఏదో స్టీల్ ప్లాంట్ కొంచెం మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి మనందరం సహకరించాలి అని కాంట్రాక్ట్ కార్మికులు కానీ రెగ్యులర్ ఎంప్లాయీ కానీ అందరం కలిసి ఇందాక గణపతి చెప్పినట్టుగా భుజం కలిసి పనిచేసి ఈ స్టీల్ ప్లాంట్ లో జీతాలు లేకపోయినా 30% జీతం ఇచ్చినా కాంట్రాక్ట్ కార్మికులు 2-3 ఏళ్ళ జీతాలు లేకపోయినా ఎన్నో ఇబ్బందులు పుట్టినా ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే జీవితాలు బాగుంటాయి, ఈ స్టీల్ ప్లాంట్ ఆధారిత కుటుంబాలు బాగుంటాయి అని మనందరం కూడా మరి యాజమాన్యం తాలూకా ఒత్తిడైతేనేమి ప్రభుత్వం తాలూకా విధానానికి అయితే మనందరం కూడా వాళ్ళు చెప్పినట్టుగా మనం నడిచిన తర్వాత మనం ఏమనుకోవాలి, మనందరికీ మంచి జరుగుతుంది రాబోయే రోజులని ఆశగా ఎదురు చూసాం. 10,000 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఇంకా దానికోసం ఆ విషయంలో నేను తెలుసుకోవట్లేదు. కానీ మన తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఇందాక మన మిత్రులందరూ కూడా చెప్పారు, బీఆర్ఎస్ ద్వారా కొంతమంది మిత్రులు 1100 రెగ్యులర్గా చెప్పాలంటే 1120 మంది 28 మంది ఈ నెల 31కి వెళ్ళిపోతారు. మరి ఈ సంవత్సరం ఆఖరికి 1300 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా రిటైర్ అవుతారు. 3 మిలియన్ టన్స్ కెపాసిటీ 7 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో మనం ఏమనుకున్నామంటే ఎంప్లాయీస్ రిటైర్ అవుతున్నారు కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్ ఇంకొక తీసుకొని వీళ్ళందరూ కూడా కొద్ది జీతాలు పెంచి ఎస్ఎంఈ ఏసీ కాకుండా అదనపు సౌకర్యాలను కల్పించి ఈ స్టీల్ ప్లాంట్ లో ఇన్ని భాగస్వామ్యం చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్క కార్మికుడు ఆశగా ఎదురు చూసిన తర్వాత ఈ రోజు వీళ్ళు దొడ్డిదారిన వీళ్ళు రోజుకు 100-200 మందిన తీసే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. దీన్ని ఏ విధంగా మనం తీసుకోవాలి? మరి స్థానిక ఉన్నది యాజమాన్యం తప్పిదమా లేకపోతే ప్రభుత్వ విధానం తప్పిదమా అంటే ఎవరైతే మనం పొట్ట కొడుతున్నప్పుడు మన జీవితం నాశనం అయిపోతున్నప్పుడు సరే బీఆర్ఎస్ పెట్టిన కార్మికుడికి పనిచేసిన టైంకి పని చేయవలసిన సర్వీస్ కి కలిపి రాసుకున్న డబ్బుతో మరి 50 లక్షలు 60 లక్షలు ₹1 కోటి ఆ స్థాయిని బట్టి వచ్చే పరిస్థితి ఉంది. మరి కాంట్రాక్ట్ కార్మికుడికి ఒకవేళ నువ్వు తొలగిస్తున్నావు, వాళ్ళకి ఏమి నువ్వు ఇచ్చి తొలగిస్తున్నావు అదే చెప్పాలి కదా. కనీసం 50 లక్షలు 20 లక్షలు ఇస్తావరా బాబు వెళ్ళిపోయిందంటే ధైర్యంగా మనం వెళ్ళిపోదు, ఇబ్బంది ఏం లేదు. ఎక్కడైనా ఏదో పని చేసి మనం బతుకుతాం. ఏమి లేకుండా ఈ నెల జీతం ఇస్తాం లేదా ఈ నెల పాస్ పెట్టడం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఈ ఉన్నతికి కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులని ధైర్యంగా గర్వంగా ఎక్కడైనా సరే చెప్పే పరిస్థితి ఏ మైక్ పట్టుకుని మాట్లాడే లేడైనా చెప్పాలి, చెప్పి తీరాలి. అటువంటి కార్మికులకి ఈ రోజు అటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి ఈ రోజు అన్యాయం జరుగుతూ ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఊరుకుంటాయని ఎవరు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అందరూ శక్తికి మించే మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకా ఎవరైతే పోరాట కమిటీ నాయకులుగా మరి మన కాంట్రాక్ట్ కార్మిక సంఘానికి నాయకత్వం చేస్తున్న మీ అందరూ కూడా మరి వైఎస్ఆర్ రిక్వెస్ట్, మనం ఇటువంటి పోరాటాలు మనం చేసినప్పుడు ఖచ్చితంగా అన్ని పార్టీ నాయకులు కూడా మనకు రిప్రజెంటేటివ్ ఇచ్చినట్లయితే మనకు ఒక సంఖ్యలో మా సైనికులకు బాగు సపోర్ట్ అనేది మనకు దొరికే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అన్ని పార్టీలు కూడా మనం ఏదో వాళ్ళకు రెన్యుమెంట్ ఇస్తే వీళ్ళు పట్టుకొని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. యాక్చువల్లీ ఈ రోజు నాకు మా గురువులకు వంశీ కూడా చెప్పడం జరిగింది. వంశీ కూడా మరి మనం వైఎస్ఆర్ టీసీ నుంచి కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్తే వెంటనే మా గురునాథ్ వంశీ వెళ్ళి జగన్ రెడ్డితో మాట్లాడి మరి ఈ రకంగా ఉండే రోజుకు 100 మంది 200 మంది తీసేస్తున్నారు. ఒక వ్యక్తి కాదు, ఒక పార్టీ సమన్వయకర్త మీకు కూడా బాధ్యత ఉంది, మన పార్టీ కూడా బాధ్యత ఉంది. గతంలో కూడా మన పార్టీ కూడా ఈ దీంట్లో నుంచి కూడా బాధ్యత ఉంది. మనం కూడా మన నాయకులు కూడా ఢిల్లీ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. మనం ఈ సాక్షాత్తు రాష్ట్ర మరి కేంద్ర మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రైవేట్ అవ్వలేదు, మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామన్నంత వరకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఏదైతే కాంట్రాక్ట్ సమస్య ఉంటే ఒక పబ్లిక్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన అంశంలో కాదు, స్టీల్ పై ఈ కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కన్నా పెద్ద అంశం అని చెప్పేసి ఆయన్ని మనకు తీసుకురావడం జరిగింది. ఆయన కూడా త్వరలో నువ్వు కూడా ఈ విషయాన్ని మన స్థానిక కాంగ్రెస్ వైఎస్ఆర్ టీడీపీ జిల్లా అధికారులతో స్థానిక సమన్వయకర్తతో మాట్లాడి ఈ అంశాన్ని అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ నెలాఖరునే తీసుకెళ్లే బాధ్యత కూడా మేము పెద్ద ఎత్తున తీసుకోవాలని ఆలోచన చేస్తాం. సాధ్యాల పైన కూడా కొంత ఉంటుంది. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఓటు నాయకులు అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు, సిపిఐ అవ్వచ్చు,
జ్ఞానం ఉంది, మన శక్తి చాలా చిన్నది, మన పరిధి చాలా చిన్నది, మన ఆలోచనలు అయితే మనకు తెలియదు. ఏంటంటే ఈ కర్మకారాన్ని మనం ఎందుకు పెద్ద చేసామన్నది తప్పితే మన తాలూకు వాయిస్ కన్నా ఒక రాజకీయ పార్టీ వాయిస్ ఘనంగా బలంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఆ పార్టీ నిర్మాణం చేయాలని ఎలా సమరకత్వం తీసుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్ గా ఇప్పుడే మన సోదరు పల్ల శ్రీనివాస్ గారు ఆయన వస్తారని చెప్పడం జరిగింది. ఆయన కూడా వచ్చి ఆయన తాలూకా సందేశాలు కూడా పెడతాం. మనకి ఏ రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కావాలా, వైఎస్ఆర్ పార్టీ కావాలా, టీఎంపీసీ కావాలా, బీజేపీ కావాలా, జనసేన కావాలా, సిపిఎం పార్టీ కూడా కావాలి. ఎందుకంటే మన ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి, ఆ స్టీల్ ప్లాంట్ పనిచేసే కార్మికుడికి భరోసా ఇవ్వాలి. ఆ భరోసా పార్టీ రాజకీయ పార్టీల ద్వారా వస్తుంది. కాబట్టి అందరినీ శాంతించాల్సిన బాధ్యత కూడా మనపై ఉండాలి. అంతేగాని మనకి నచ్చినోడే మనోడే మనం మెచ్చినోడే నాయకుడు అంటే అది నీ వరకు, అది పైకి ఓటు వేసుకున్నంత వరకు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ కాపాడబడాలన్నా, ఈ స్టీల్ ప్లాంట్ కార్మికులు కాపాడబడాలన్నా, ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు కాపాడబడాలన్నా అన్ని రాజకీయ పార్టీల అవసరం ఉందని మరొకసారి మీకు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఇటు రెగ్యులర్ పరిశీలన సంబంధం కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్ సంబంధించి కానీ ఏ కార్యక్రమం అయినా సరే మీరు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ గారు కాదు, వైఎస్ఆర్ పార్టీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మికులందరూ కూడా మరి హృదయపూర్వక అనుమతి తెలియజేసుకుంటూ ఆఖరిగా అంతిమంగా మీకు చెప్పవలసిన మాట ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మనందరం కూడా నాయకులు ఆడిపోసుకుంటాం. అయ్యచరం గారు బాగా చేయలేదు, రామారావు గారు బాగా చేయలేదు, ఆదిరావు గారు బాగా చేయలేదు, లేకపోతే కేఎస్ఎన్ గారు బాగా చేయలేదు అంటాం. వాళ్ళు ఎప్పుడూ బాగానే చేస్తారు. కానీ అది పీపుల్లో మనం ఎన్నాలో మనం ఎప్పుడైనా అంతా కొద్ది కాని తర్వాతే ఎన్నోనే మొదలెడతాం. అప్పుడు ఈ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. కాబట్టి నాకేటం కాదు, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ఈ గాజువాక ನೀವು 74లో ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ రోజు గజం ధర ₹10. ఈ రోజు 2 లక్షల రూపాయలు. కొనేవాడే కానీ అమ్మేవాడు లేడు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల ఇంత పెరగదు. ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జీతాలు లేకపోవడం వల్ల ప్రతి షాపు కూడా మీరు చూడండి మూసే ఉన్నాయి. మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఓపెన్ చేసే పరిస్థితి ఉంది. దానికి కారణం ఏంటంటే బిజినెస్ లేకపోవడం. బిజినెస్ ఎందుకుంటారు, అందరూ ఏమనుకుంటారంటే స్టీల్ ప్లాంట్ పోతే మార్కెట్ అంటారు, స్టీల్ ప్లాంట్ పోతే ఈ గాజువాకే మరొక శ్మశానం అయిపోతుంది చెప్తున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ, ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కానీ, ప్రతి నాయకుడు కూడా. కాబట్టి మనం మీరు అందరూ కలిసి రావాలి. నీడలు ఎక్కడి నుంచి తీసుకుంటారని నీడలు ఏమైనా ఆకాశంలో నష్టం చేసి జనాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని చూపించడం. సంఘాల్లో పనిచేసినప్పుడు వెనకతులు కార్యకర్తలు ఆ సంఘానికి సంబంధించిన నాయకులు పిలిపించినప్పుడు మెజారిటీ వర్గాలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతాయో ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగొస్తాయి. మళ్ళీ మనకి ఇంకొక కలిసి మనోడు ఉన్నాడు కదేట మనకేట ఎవరో ఉండరు. ఏ పార్టీ కూడా ఎవరికి సోదరులారా, నాకేమైనా వైఎస్ఆర్ పార్టీ గుర్తు అన్నం పెట్టదు. స్టీల్ ప్లాంట్ ఉంటేనే నాకు లక్ష జీతం వస్తుంది, ఆ లక్ష నేను పని చేసుకుంటాను. టీడీపీ ఉంటే ఆ ఎవరో ఆ నాయకుడు ఎమ్మెల్యే పదవులు వస్తే బాగుపడతారు. ఆడికి ఎవరు పెట్టడం అందరికీ కొత్త కాలిపోతుంది. కాబట్టి మన కొత్త కాలక ముందే నాయకులు ఇచ్చిన పిలుపులో మనందరం భాగస్వామి ఈ స్టీల్ ప్లాంట్ లో మనకి ఎవరండి నాయకుడు, ఏ నాయకుడు ఏ పార్టీ కూడా మనకు అవసరం లేదు. మనం చేసిన తప్పిదం ఏంటో తెలుసా, మన నాయకుడు ఇచ్చే పిలుపులో మన నిజాయితీ చచ్చిపోయి ఎన్నో ఆవుకు పాల్పోయి ఈ తోడుపాకి అన్నింటికీ కారణం. కాబట్టి భవిష్యత్తులో అందరూ నాయకులు ఇచ్చిన పిలుపులు భాగస్వామి అవుతూ ఖచ్చితంగా ఎలా అనుకోవాలి. అక్కడ 1000 మంది వస్తారా, 2000 మంది వస్తారా, 5000 మంది వస్తారా, 10,000 మంది వస్తారని అంచనా పరిస్థితుల్లో మిగతా వర్గాలు ఉండాలి. కానీ వాళ్ళు ఏమంటారంటే 200 మంది 300 మంది వస్తారని అంటారు. అంటే తప్పిది ఎవరిది. కాబట్టి మనం గుర్తుపట్టుకోవాలి, ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే మన బతుకులు, ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే మన జీవితాలు, ఈ స్టీల్ ప్లాంట్ ఉంటే మన ఆర్థిక భద్రత, ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఇంత దర్జాగా ప్రతి మేరకు ఉంది అని మీరందరూ ఏ రోజైతే తెలుసుకొని నాయకుడికి పిలుపులు ఎన్నో అవుతారో ఆ రోజే ఇటువంటి ఉద్యమాలు చేసుకునే పరిస్థితి రాదు. ప్రజలు కార్మికులు ఇన్వాల్వ్ అయితే ఈ రోజు 1,00,000 మంది గాజువాక నియోజకవర్గంలో ఉన్నారు. కానీ ఆ స్థాయిలో ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యత నాయకుల మీద కూడా ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే ఏదో కామన్ గా పిలిపేవడం, మనం రావడం, మైక్ పట్టుకోవడం, మాట్లాడడం, వెళ్ళిపోవడమే కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటాం. భవిష్యత్తులో ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ కాకుండా ఖచ్చితంగా ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కొనసాగించే వరకు కూడా మనందరూ కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సోదరులారా, ధన్యవాదాలండి దేవీరామన్ గారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి, సిపిఎం పార్టీ కార్యదర్శి, అదేవిధంగా జేఏసీ చైర్మన్ అయినటువంటి జగ్గునాయుడు గారిని మాట్లాడుతున్నారు.
ప్రియమైన అధ్యక్షవర్గం, విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికుల అక్రమ తొలగింపులు నిలిపివేయాలని, కార్మిక నాయకుల మీద వేధింపులు నిర్బంధం ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నటువంటి విశాఖ ఉక్కు కార్మిక వర్గానికి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిటీ తరఫున హృదయపూర్వకంగా ముందుగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయి లాభాల పాటు పట్టిస్తాం, పాత పునర్వైభవం తీసుకొస్తాం, ఎటువంటి తొలగింపులు ఉండవు, ఎటువంటి నిర్బంధం ఉండదు, కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీస్ కొనసాగుతారు, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి, విశాఖపట్నం అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిలో మన ఇష్టం చెప్పని పాలకులు ప్రకటించారు. ఇది వాస్తవమేమో నిజమేమని చెప్పని బయటపడడానికి అనుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ పరిష్కారం చేసిన ప్రభుత్వం పర్మనెంట్ ఎంప్లాయీ సంస్థలు లేవు, కాంట్రాక్ట్ కార్మిక సంస్థలు లేవు, బ్రహ్మాండంగా ముందు సాగిపోతుందని చెప్పి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ప్రజలందరూ భావించే విధంగా వాతావరణం క్రియేట్ చేశారు. వాస్తవంగా చూస్తే ఈరోజు ప్లాంట్ని పునర్వైభవం లాభాల పాటు పట్టించే బదులు ఈరోజు ఉన్నటువంటి ప్లాంట్ ని పూర్తి స్థాయిలో నష్టాలు పాలు చేసడం కోసం, పూర్తి స్థాయి ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు సాగిస్తున్న విషయాన్ని కాంట్రాక్టర్లు తొలగిపోవడం కోసం చెప్పని ప్రదర్శిస్తున్నాం. ప్లాంట్ లాభాలు ఏర్పడే ఏం కావాలండి? పర్మనెంట్ ఎంప్లాయీస్ కావాలి, కాంట్రాక్ట్ వర్కర్స్ కావాలి. నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీస్ బయట పెట్టి 5,000 ఖాళీ పోస్టు భర్తీ చేయకుండా, నిర్దేశిత ఉద్యోగాలు ఇవ్వకుండా ప్లాంట్ ఉత్పత్తి ఎలా సాధ్యపడుతుందండి? వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా పూర్తి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందండి? కాబట్టి నువ్వు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పూర్తి విరుద్ధంగా ఉందని చెప్పని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నిజంగా ఈ ప్రభుత్వానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయి లాభాలు పట్టించడానికి కోసం మీకు చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి కానీ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీకు చిత్తశుద్ధి ఉండలేకుంటే మీరు వెంటనే పూర్తి స్థాయి రిక్రూట్మెంట్ జరిపించండి. 8,200 మంది నిర్వహిస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వండి. 5,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయండి. కాంట్రాక్ట్ కార్మికులు వైసీపీ ఎడగలుగుతున్నారు, వాళ్ళ ప్లేస్ లో రోజులు భర్తీ చేపట్టండి. ఇది మీరు చేయాల్సిన ముఖ్యమైన పని. కానీ ఉత్పత్తి చేస్తున్నటువంటి 12 పరిస్థితి కడిగేస్తావు, ఖాళీ పట్టు ఇంకో ఖాళీ భర్తీ చేయవు, వేరే కాంట్రాక్టర్ పెరిగేస్తావా? ఇలా దేశ ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుంది చేస్తున్నాం. కాబట్టి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా బాధ్యత వహించి ఈ అక్కలు తొలగిన లాభాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో మిత్రులు మనకు తెలుసు, 4,500 చిలుకు కాంట్రాక్ట్ కార్మికులు ఆ రోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కలుగు చేసుకున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగు చేసుకున్నారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కలుగు చేసుకున్నారు. పత్రికలో మనం చూసాం. ఆ రోజు ఏం చెప్పారు? ఏ ఒక్కరిని తొలగించే సమస్య లేదు, ఎవరిని తొలగించాం, కాంట్రాక్ట్ మొత్తం కొనసాగుతారని చెప్పని ఆ రోజు హామీ ఇచ్చారా లేదా? ఇచ్చారా చెప్పండి, ఇచ్చారా లేదా? చెప్పండి, ఇచ్చారా లేదా? ఇచ్చారు. మీరు ఆ హామీ నిలబెట్టుకోండి, ఆ హామీ నిలబెట్టుకోండి. ఏ కార్మిక తొలగించే చర్య చేపట్టమని చెప్పని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అది మీ బాధ్యత, అది బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించమని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో వైపు నుంచి ఈరోజు కార్మిక నాయకుల మీద వేధింపులు చేస్తా ఉన్నారు. ఆ అంశానికి వచ్చే ముందు వాడు చెప్పదలుచుకుని ఉన్నాం. ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఎవరికైతే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి కోసం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, కృషి చేస్తున్నారు, మరింత చెమట వచ్చి కాంట్రాక్ట్ కార్మికులు వేయంబాలు ఎప్పుడు పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేస్తున్నారు. భార్య బిడ్డల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు అర్థంగా నువ్వు వేల మందిని ప్రతి 3 నెలలకి 1600 మంది చెప్పిన నువ్వు 5,400 మంది పెట్టుకుంటే ఈ 5,400 కుటుంబాలు ఏమవుతాయి? వీళ్ళు భార్య బిడ్డలు ఏమవుతారు? ఇప్పుడు ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు పైన వచ్చున్నాయి. 50 సంవత్సరాలకు నువ్వు వాళ్ళ రక్త మాంసాలు పిండి
స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం ఉపయోగించుకొని 50 సంవత్సరాల తర్వాత ఈ కార్మికులు రోడ్డు మీద ఎట్టిస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళు ఎక్కడ పని చేయాలి? ఎవరు ఉద్యోగాలు ఇస్తారు? ఎవరు ఉపయోగిస్తారు? వాళ్ళ భార్య కూడా ఏం కావాలని చెప్పని ఈ పాలకులు అడుగుతున్నాం. ఇది యాజమాన్యంతో తిరిగి కలుపుతున్నారా? కొంతమంది అనుకుంటున్నారు ఇది యాజమాన్యం అధికారులు చేస్తున్న పని. ఇది యాజమాన్య అధికారులు చేస్తున్న పని కాదు. ఇది రాజకీయ పని, పాలకులు చేస్తున్న పని. దీన్ని మనం గమనించాలని చెప్పని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికులు కొనసాగించాలి. అంతేకాదు వాస్తవంగా చెప్పాలంటే రిటైర్ అవుతూ కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్ అవుతున్నారు. వాళ్ళ ప్లేసుల్లో కూడా ఈరోజు రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకని పాత ఉత్పత్తులు కట్టేయడం లేదు. 4.3 మిలియన్ టన్నులకి ఎవరైతే కార్మికులు ఉన్నారో 7.3 మిలియన్ టన్నులు కూడా ఈరోజు అదే కార్మికులు ఉన్నారు. వాళ్ళ సంఖ్య పెరగాలి. దాంతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20,000 మిలియన్ టన్నుల ఉత్పత్తికి అవకాశం ఉంది. మరో 10,000 ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అభివృద్ధి చేయాలని చెప్పారంటే ఉత్పత్తి సామర్థ్యాలు పెట్టాలి, దాంట్లో రిక్రూట్మెంట్ చేయాలి. అలా చేయకుండా కార్మికులు నెట్టాడు ఉంచితే మన జీతాలు దుర్భరమవుతాయి. అంతేకాదు మిత్రులారా, బయట నెట్టే కార్మికులే కాదు, లోపల కార్మికులు కూడా భద్రత ఉండదు. లోపల కార్మికులు భద్రత ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ యాజమాన్యం వస్తే జరిగేటువంటి కార్మిక చట్టాలు కాదు రాస్తారు. కనీస వేతనం అమలు చేయరు, ఈఎస్ఎఫ్ అమలు చేయరు, ప్రైవేట్ సెటిల్మెంట్ ఉండదు. కాంట్రాక్ట్ పైన ఆకారం కోసం పరిస్థితి ఉండదు. ఉద్యోగ భద్రత ఉండదు. మీరు షిప్యార్డ్ చూడండి, హెచ్పిసిఎల్ చూడండి, డాక్టర్ చూడండి, అవి ప్రభుత్వానికి పరిస్థితున్నాయి. కానీ ఎక్కడ కార్మికులు సక్రమంగా అందకారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక అవుతున్నాయంటే దానికి కారణం కాంట్రాక్ట్ కార్మికులు ఒకే మాట మీద నిలబడం. దానికి తోడుగా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ శాఖ నిలబడడం చెప్పండి ఒక గొప్ప విషయం. కాబట్టి మేము హంగులుకున్నాయి. ఆ హక్కులు చట్టాలు పూర్తిగా ప్రైవేట్ యాజమాన్యాలు వస్తే కాలాయపడతాయి. కాబట్టి బయటికి పోయేదే కాదు, లోపల కాంట్రాక్ట్ కార్మికులు రక్షణ చట్టాలు రక్షణ చెప్పని మేము గమనిస్తున్నాం. అందుకని యాజమాన్యం ఇక్కడ పాలకులు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి కాంట్రాక్ట్ కార్మికులు కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ సిఐటి నాయకులు అయోధ్య సోదాలు చేసిన మేనేజ్మెంట్ ఏంటంటే దేనికంటే సోదాలు చేస్తూ అది ఏం చేస్తున్నారండి? ఆయన కాంట్రాక్ట్ కార్మికుల కోసం అడుగుతున్నారంట, కాంట్రాక్ట్ హక్కుల కోసం అడుగుతున్నారంట. రెండోది బిఆర్ఎస్ మీద ఎంప్లాయీస్ బయట పంపించేస్తారు, అది సరికాదు అడుగుతున్నాడంట ఆయన. మూడోది ఏంటి? ప్లాంట్ టౌన్షిప్ ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైనా నివాసం ఉంటారో వాళ్ళకి హెచ్చారు, వాళ్ళకి విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పి అడుగుతున్నాడంట. ఇదంతా యాజమాన్య వ్యతిరేక చర్య అంట, ప్రభుత్వ వ్యతిరేక చర్య అంట. కాబట్టి మీ మీద విద్యుత్ చర్య తీసుకోకూడదు అని చెప్పని లెటర్ ఇచ్చారండి. మిగతా కూడా యూనియన్ నాయకులు కూడా లెటర్ అడుగుతారని చెప్పి మా సమాచారం. మీరు అడగదలుచుకున్న ఈ ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని, యూనియన్ దేనికోసం అండి? మీకు కాలు పిచ్చడం కోసమా? మీకు కాలు పట్టుకోవడం కోసమా? సంవత్సరం పేరు కంపెనీ కోసమా యూనియన్ అడుగుతున్నాము. యూనియన్ కార్మికులు పెట్టుకున్నదే కార్మిక హక్కుల పరిరక్షణ కోసం, సంస్థ పరిరక్షణ కోసం, వాళ్ళ జీవితాన్ని మెరుగుపెట్టుకోవడం కోసం. దానికోసం యూనియన్ పెట్టుకుంటారు. యూనియన్ నాయకులు ఉంటారు. యూనియన్ నాయకులు ఈ పని చేయకుండా నేరం అయితే మరి యూనియన్ దేనికోసం అండి? కార్మికులు దేనికోసం అండి? అందుకని యాజమాన్యం చేస్తున్నటువంటి దుర్మార్గం మాత్రమే కాదు ఇది. ఇది యాజమాన్యం చేస్తున్న కాదు, ఇది పైనుంచి చేస్తున్న పని, పాలకం చేస్తున్న పని. దీని వెనుక కుట్ర ఏంటి? దీని కుట్ర ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ తొలగింపు కానీ, నాయకుల మీద సోదాలు నడుస్తుంది కానీ పోరాటం చేయాలి, దాన్ని నాశనం చేయాలి. ఉద్యమం బలంగా కొనసాగుతున్న కాలం కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు మారా సరే వైజాగ్ చీకటి ఏమీ చేయలేవు. కాబట్టి ఈ ఉద్యమాన్ని నాశనం చేయాలి, ధ్వంసం చేయాలి, ఉద్యమం లేకుండా చేయాలి. లేకుండా చేస్తే అప్పుడు మనం ఈజీగా ప్రైవేట్ అమ్మవచ్చని చెప్పినటువంటి ఒక కుట్రపూరితో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ కుట్రల్ని నిలువరించాల్సినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కూడా కృషి లేదని చెప్పినది మా విమర్శ. లేదు, మీరు విమర్శ సరికాదు, మేము కుట్రపూర్తి వ్యవహరించట్లేదు, మేము వ్యతిరేకిస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం అంటే మీరు వెలుగంటలే కాంట్రాక్ట్ కార్మికులుగా అక్కడ తొలగి ఆపించండి, అక్కడ విఆర్ఎస్ ఆపించండి, నాయకుల మీద వేధింపులు అక్కడ సోదాలు నిర్ణయించండి, మీకు చర్చ ఉంటుందని చెప్పదలుచుకున్నాం. దీంతో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టాలంటే, నేను మనుగడ సాగిస్తానంటే కేవలం ప్యాకేజ్ సాధ్యపడుతుందని చెప్పింది మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా పర్మనెంట్ ఎంప్లాయీస్.
స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులుగా మేము గత 20-30 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ లో చాలా ఎక్కువ పనిచేసి చాలా తక్కువ జీతాలు తీసుకుంటున్నాం. మేము ఎంప్లాయ్ మీద 6 రెట్లు తక్కువ తీసుకుంటున్నాం. అయినా మేము ఈ జీతంతోనే మా ఫ్యామిలీని పోషించుకుంటున్నాం. మేము ఎక్కడో వలస వచ్చిన కార్మికులు కాదు, ఈ భూమిని త్యాగం చేసిన కార్మికులమే. ఈ భూమిని త్యాగం చేసిన ఉద్యోగం రాక కూలి పని చేసుకుంటున్నాం. దీన్ని ప్రభుత్వం మారినప్పుడల్లా స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానని కార్మికులు తీసేస్తాననేసి భయాందోళన చేస్తున్నారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు సెప్టెంబర్ 27వ తేదీని తీస్తే ఆ రోజు 2 కార్మికులు మరణించడం జరిగింది. ఆ వార్త ఏంటంటే సెప్టెంబర్ 20వ తేదీనే ఒక మహిళ, ఒక జెంట్స్ కూడా చనిపోవడం జరిగింది. మొన్న మళ్ళీ 6వ తేదీని మళ్ళీ కార్మికులు అర్ధరాత్రి నుంచి తొలగిస్తే దుఃఖ నాగరాజు అనేది చేతనాగరం నిరోధక కోణంలోన అతను కూడా చనిపోవడం జరిగింది. మరి కార్మికులని భయాందోళన చేస్తున్నారు. మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వట్లేదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఏప్పుడు ఎప్పుడు మా బ్యాక్ బ్యాక్ ఎత్తుకొని తిరుగుతున్నారు. కాబట్టి మా కుటుంబాలందరూ కలిసి ఈరోజు ఎంతో బాధపడుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు దయచేసి మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మా ఉపాధిని మాకు కల్పించాలని, మా కార్మికులను చెప్పినట్టు జీతకుండా ఒక నోటీస్ ఇచ్చి మాకు ఒక వార్నింగ్ ఇవ్వండి, కానీ మా పొట్టలు కొట్టొద్దు అనేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ రోజు అఖిలపక్ష సంఘాలుగా ఈ రోజు గాజువాక పాతగా చేసుకుని ధర్నా చేస్తున్నాం. అంటే రేపు మేమందరం కలిసి ఆరోగ్య సమస్యలు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ లో కాంట్రాక్ట్ కార్మికులు అనేది తొలగించుకుంటూ నిర్వాహకులుగా ఇబ్బంది కలగాలి. ఏదైతే పోరాటం సాధించుకున్న డబ్బులు ఉన్నాయో అవి కూడా ఉండాలని తెలియజేస్తున్నాం. అలాంటి ఏమి వల్ల ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం కలిసి సమితి సరైన మోగుతుంది. ఈ సమితి సరైన మోగితే కాంట్రాక్ట్ లేబరే కాదు, పర్మనెంట్ లేబర్ ప్లాంట్ కూడా పోతుంది. ఎందుకంటే కీలకమైన భాగంలో మా పని రైతులు కార్మికులమే పనిచేస్తున్నాము. ఇక్కడ ఉన్న ఆఫీసర్లందరూ కూడా మాకు చెప్తున్నారు, ఒక కాంట్రాక్ట్ కార్మికులు తలెత్తిన ఆ ఫ్యాక్టరీ నడదండి, మా వల్ల లేదని చెప్పిన ఎక్కడో నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసిన ఒక సెక్రటరీ గారు ఆ సెక్రటరీ లెవెల్ వచ్చేసి మీరు వెంటనే కార్మికులు తొలగించిపోతే మరి ఇంకో ప్యాకేజ్ మీరు చూడలేరని భయపెడుతున్నారు. కాబట్టి ఆ ప్యాకేజ్ దండం పెడుతున్నాం. మా ఉపాధి మాకు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ భూమి కేంద్రం మేము మాకు ఎటువంటి ఉపాధి ఇబ్బంది వచ్చినా తర్వాత జరగబోయే పరిణామాల కోసం మేమైతే మీరే భరించాలి. రాష్ట్ర కాదు కార్మిక సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. Don't forget to like, subscribe and share the videos.